టీచర్స్. సో ఇప్పుడు డౌట్ కొన్ని అడిగారు కదా సార్, ఒక మేజర్ డౌట్ అడిగాడు. సార్ మేము కంపెనీలో డబ్బులు కట్టించాం, అది ముంచింది మమ్మల్ని, కొంతమందిని మేము మునిగినా కొంతమంది మునిగిపోయారు. సో ఇది కూడా అలా అవుతుందేమని చెప్పేసి డౌట్ ఉందా లేదా? ఒక చిన్న క్లారిటీ ఇస్తా, దాంతో మీకు క్లారిటీ వస్తుంది. ఇక మధ్యలో డౌట్లు ఎవరు అడగండి. లాస్ట్ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇద్దాం. దాన్ని క్వశ్చన్ అవర్ అందాం. ఏంటది? అప్పుడు అడుగుదు. ఓకేనా? అడగమన్నా అని చెప్పేసి ఇదే తోక తొండేలాంటి క్వశ్చన్ అడగకుండా ఏమైనా మనకు ఉపయోగపడి అడుగుదాం. ఓకేనా? సో ఇప్పుడు బయట మార్కెట్లో 100 కంపెనీలు కనుక ఉంటే, రన్ అవుతూ ఉంటే, ఎన్ని కంపెనీస్? 100 కంపెనీలు రన్ అవుతుంటే దీంట్లో జనాలను ముంచేవి, మనం మునిగేవి 90% ఉన్నాయి. ఎన్ని? 90%. వాళ్ళ పని ఏంటంటే ఆ కంపెనీ పెట్టినటువంటి ఎండి గారు, చైర్మన్ గారు యొక్క ఫ్యాన్ ఆన్ చేసుకుందామా ఆపుదామా? వెస్టేజ్ కంపెనీ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోద్దో చెప్పు. మీరు పోయి దీంట్లో కార్ వస్తుంది, నెలకు ₹1,00,000 డబ్బులు వస్తాయి, ప్రోడక్ట్ బాగున్నాయి, నీకు బీపీ ఉందా, షుగర్ ఉందా చెప్పు, నేను ఇస్తా సప్లిమెంట్స్, ఇవన్నీ తగ్గిపోతాయంటే నేను కిందికి పైకి చూస్తాడు. ఫస్ట్ కిందికి పైకి చూసి నువ్వేమన్నా డాక్టర్ బా అంటాడు ఫస్ట్. అంటాడా? ఒకవేళ పొరపాటు నువ్వు ఇచ్చే కనుక మింగి నేను చనిపోతే నువ్వు గ్యారెంటీ అంటాడు. అప్పుడు నీ గుండెకి జారిపోద్ది, కిందికి జారిపోయి ఓమ్మ నేను గ్యారెంటీ నీ ఇష్టమైతే మింగు, లేకపోతే ఎందుకని అన్నావు ఆ మాట? యాస్ వెస్టేజ్ కంపెనీ నాది, నువ్వు మింగు, నీకేదైతే 24 hours నేనుంటా, నేను మింగుతున్నా, నా ఇంట్లో జబ్బులు తగ్గింది, అమ్మకు తగ్గింది, నాన్న తగ్గింది, ఎక్సలెంట్ కూడా ప్రొడక్ట్ వాడు అంటే వాడతలే వాట. ఏమో సార్ నాకు తెలియదు, నువ్వు ఉన్నా పోయినా నాకు సంబంధం లేదు, వేసుకోవద్దంటే వద్దాను అనుకో, ఏమంటాడు? అమ్మ నన్ను చంపడానికి వచ్చినట్టున్నది, ఈసారి ఇంటికి వచ్చిన అనుకో గేట్ తీసుకుని పరిగెడతాడు. సో ఇప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ? క్లారిటీ. ఓకేనా? సో ఇప్పుడు మీ కంపెనీ గురించి 90% కంపెనీస్ బోగస్ ఉన్నాయి మార్కెట్లో. ఎలా సార్ ఇది తెలుసుకోవడం? మేము నష్టపోకుండా ఉండేది ఎలా? మంచి కంపెనీ ఎలా ఉంటుంది, చెడు కంపెనీ ఎలా ఉంటుంది? బోర్డు ఏమైనా పెట్టుకుంటారా సార్ మాది మంచిదేని, లేదా తీసేసేవాడు ఏమైనా మాది ఫెయిల్యూర్ కంపెనీ అయినా పెట్టుకుంటాడా? రేపే ఎత్తేస్తాం సార్ అని చెప్తారా? చెప్పు. సో మనం కొన్ని పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం. అదేంటంటే మార్కెట్లో 2 రకాల కంపెనీస్ ఉన్నాయి సార్. 2 types ఆఫ్ కంపెనీస్. ఒకటి ఏం చేస్తుందంటే ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తారు. ఏం వ్యాపారాలు సార్? ఫైనాన్స్ బిజినెస్. వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీని స్టార్ట్ చేస్తారు. ఇదో కంపెనీ, ఇక్కడ మనం జాయిన్ అవ్వమంటారు. ఇక్కడ మనం జాయిన్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే ఇందాక సార్ చెప్పినట్టు ఒక ₹50,000 కట్టండి. ఎంత? ఒక కంపెనీ ఒకరు 10,000 కట్టమంటారు, ఒక 20,000 కట్టమంటారు, ఒక 50,000, ఒక 1,00,000. సో ఇలా డిజైన్ చేస్తారు. 50,000 కడితే ఏం చెప్తారంటే 6 నెలల కల్లా మేము చేసే వ్యాపారం 50,000తో సుమారుగా 5 నుంచి 10 లక్షలు సంపాదిస్తాం. 6 నెలల్లో మీకు 50కి ఇంకొక 50 కలిపి ₹1,00,000 ఇస్తాం. ఓకేనా అని చెప్పిండ్రు. మన ఇంటికి వచ్చేది ఎవరు? బావో, బామర్దో, అన్నో, తమ్ముడో, అక్కో, చెల్లో, వదినో, మరదలు, వీళ్ళే కదా సార్. బయట వాళ్ళు వస్తే కడతామా? కట్టాం. మరి బావ ఇంటికి వచ్చిండు, బామర్దిని అడిగిండు 50,000 కట్టమని. బామర్ది ఏమనుకుంటాడు? మా బావ రాక వచ్చిండు, నేను అమ్మ కంపెనీ ఉంటే ఉన్నది, బావకు రాత్రి నాటుకొని కోసి బిర్యానీ పెట్టించి ఫుల్గా ఇంట్లో దావత్ చేసి 50,000 కడతాడు. ఎవరున్నారో నమ్మకం? సో బావ తెలియదు పాపం దీని గురించి క్లారిటీ. బావను ఎవరు చేర్పించిండ్రు? ఇంకా వాళ్ళ బావ, వాళ్ళ బామర్దో అన్నాం. అంతేనా సార్? సో ఇక్కడ 50,000 కట్టినాం, 6 నెలల కల్లా ₹1,00,000 వస్తుందని చెప్తే మన బంధు బ్లడ్ రిలేషన్ కాదనకుండా కట్టినాం. సో ఆయన 6 నెలలు 1,00,000 ఇచ్చిండు. సార్కి రాలే పాపం, ఆ కంపెనీ గురించి చెప్తున్నా, ఇచ్చిండు. ఈయన చూసి ఒక 10 మంది కట్టిండు. 10 మందికి రిటర్న్స్ వచ్చినాయి. ఏమొచ్చినాయి? రిటర్న్స్ వచ్చి 10 మందిని చూసి 100 మంది కడతారు. 100 మందికి రిటర్న్స్ ఇచ్చింది కంపెనీ. ఎంత కడితే ఎంత? 50 కడితే 1,00,000. సో ఈ 100 మందిని చూసి 1000 మంది వచ్చిండ్రు, 1000 మందికి రిటర్న్స్ పే చేసింది. ఎంతమందికి? సో 1000 మందికి డబ్బులు ఇస్తే ఊరుకుంటావా? అచ్చంపేటలో 100 మందికి వచ్చినాయి, 50 కడితే 1,00,000 6 నెలలకి. ఈ 100 మంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా సార్? పక్క బజార్ వాళ్ళకి, వెనక బజార్ వాళ్ళకి, ముందోళ్ళకి, బావలకు, బామరదులకు, హైదరాబాద్, అచ్చంపేట ఎక్కడున్న వాళ్ళు అందరూ చెప్తారు. చెప్తామో చెప్పమా? చెప్పినాం కాబట్టి ఈ 1000 మంది కలిపి ఒక 10,000 మందిని కట్టించారు. ఎంతమందిని? 10,000 మంది. వస్తాయా పోతాయా? వస్తాయా పోతాయా? ఇక్కడ జెండా తీసేస్తాం. ఎందుకని?
ఈ 10 మందికి 100 మందికి 1000 మందికి చేపలు పట్టడానికి ఎరేసిండు. ఏమేసిండు? ఎరే మనకు డబ్బులు రిటర్న్ ఇచ్చిండు. ఎవరివి డబ్బులు? మనవే. లేదా ఒక 1 కోటి 2 కోట్లు 3 కోట్లు తెచ్చి పెట్టుకుంటాడు కంపెనీ పెట్టినప్పుడు. సో వాటిని పంచుతాడు. 10,000 మంది ఇంటూ 50,000కి ₹1,00,000 ఇవ్వాలంటే ఎంత అవుద్ది? సుమారుగా కొన్ని కోట్ల రూపాయల డబ్బు. ఆయన పెట్టుకున్న గోల్ వచ్చేసింది. వెళ్ళిపోతాడా ఉంటాడా? వెళ్ళిపోతాడు. దీన్ని ఏమంటారంటే మనీ సర్క్యులేషన్, ఫైనాన్స్, వ్యాపారం, డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి బిజినెస్. ఇవి ఇప్పటికీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొన్ని వందల కంపెనీలు ఇండియాలో స్టార్ట్ చేసి వెళ్ళిపోయినాయి మళ్ళీ. అయితే మనకు తెలియదు కదా సార్, 100 కంపెనీలు అంటే కొన్ని జిల్లా స్థాయిలో ఉంటాయి, కొన్ని రాష్ట్ర స్థాయికి వస్తాయి, కొన్ని 2 రాష్ట్రాలకు వస్తాయి, కొన్ని మండల లెవెల్లోనే బోర్డు తిప్పేసి వెళ్ళిపోతాయి. వీటిని ఏమంటాం సార్? మనీ సర్క్యులేషన్. ఇది ప్రమాదం ఉందా లేదా? ఉంది. ఈసారి మీ ఇంటికి వచ్చి ఎవరైనా డబ్బు కట్టు షేర్ మార్కెట్ లో పెడతాం, 50కి 10 లక్షలు వస్తాయి, నీకు లక్ష ఇస్తాం 6 నెలల కంటే నమ్ముదావా? గట్టిగా నిలబడావా? ఇప్పుడు అంటాం నమ్మం సార్ అని. ఇంటికి పోయిన తర్వాత ఎవరన్నా నైట్ వచ్చారనుకో మన ఇంటికి, వాడు ఇట్లా చెప్పకుండా రివర్స్ లో చెప్పిండు. ఇది చెప్పడం సబ్జెక్ట్ రివర్స్ లో చెప్పిండు. రివర్స్ అంటే ఏం చేస్తారంటే ఇది ముంచేది కాదన్నా, ఇది ఇట్లా అట్లా అని చెప్పేసి చేసిండు. ఏదో బాగుంది కదా అని చెప్పేసి మిస్సెస్ మెడలో పుస్తకాలు తాడున్నా కుదవ పెట్టేసి తెల్లారి మళ్ళీ ఆగలిగారు. మళ్ళీ ఒక 6 నెలలకు మునిగిన తర్వాత మళ్ళీ ఇలాంటి మీటింగ్కి వస్తే సార్ మళ్ళీ కట్టిన సార్ నేను అనే బ్యాచ్ మనకు ఉండకూడదు ఇంకా. ఓకేనా? ఇది ఫైనాన్స్ కంపెనీ. ఇంకొక టైప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. 2 టైప్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పినాం కదా. ఇంకోటి ఏంటంటే ప్రోడక్ట్ బిజినెస్ చేసే కంపెనీ. ఏ కంపెనీ సార్ అది? ప్రోడక్ట్ బిజినెస్. ఇక్కడ కంపెనీ స్టార్ట్ అయింది, ఇక్కడ మనం జాయిన్ అయ్యాం. జాయిన్ అయ్యేటప్పుడు చెప్పారు 20,000 రూపాయలు కట్టి దీంట్లో జాయిన్ అవ్వాలి. ఎంత కట్టి? కట్టినాం 20,000. సో వీళ్ళు ఏమిస్తారంటే కంపెనీ వాళ్ళు ఒక 4 స్టీల్ గిన్నెలు, ఒక మిక్సీ, ఒక సోలార్ ప్యాన్, ఒక ఇస్త్రీ పెట్ట, లేదా 2 చీరలు, లేదా మేమే జెంట్స్ వేసుకున్న 2 ప్యాంట్లు, 2 అంగీలు డిజైన్ చేసిండు. డిజైన్ చేసి ఒక కిట్ లాగా మార్చాడు, ఒక కిట్ పెట్టిండు అనమాట. ఈ కిట్ కాస్ట్ ఎంత ఉందని చూస్తే ఒక 6 ఐటమ్స్ ఉన్నాయి, లేదా ఒక 7 ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఒక 5,000 నుంచి 6,000 రూపాయలు కూడా అవ్వడం లేదు. దీని కాస్ట్ మన కాడ ఎంత కలెక్ట్ చేసిండు? 20,000. నిజంగా మన ఇంట్లో స్టీల్ గిన్నెలు ఉన్నాయా లేవా? చీరలు, ఇస్త్రీ పెట్టెలు, ఫ్యాన్లు ఉన్నాయి కదా. ఇది అవసరం మళ్ళీ మనకు? అవసరం లేనటువంటి వస్తువులను ఆ కంపెనీ వ్యాపారం కోసం డిజైన్ చేసేసి మన దగ్గర 20,000 రూపాయలు తీసుకుంటున్నారు. సో మనకు ఒక 5,000 వస్తువులు ఇచ్చిండ్రు, మనకి ఎంత లాసు? 15,000 లాస్. మనం ఏం చేయాలి? ఇక్కడ లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని జాయిన్ చేయాలి. ఇక్కడ మనం ఉన్నాం 20,000 కట్టినాం. మనం ఏం చేయాలి నెక్స్ట్ అంటే లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని లెఫ్ట్ రైట్. వాళ్ళు ఎంత కట్టాలి? వాళ్ళు 20,000. వాళ్ళకి ఏమి ఇస్తారు? మళ్ళీ అయ్యే ఇస్తారు. ఆయనకి అవసరం ఉన్నాయి. ఆయన ఇంట్లో కూడా ఉన్నాయి కదా, చిన్నప్పటి నుంచి అందరికి బట్టలు ఉన్నాయి, స్టీల్ గిన్నెలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. సో ఇదేం చేస్తారంటే ఇలా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇక్కడ 100 మందిని ఇక్కడ 100 మందిని కట్టించాము. వీళ్ళందరూ పాపం 20,000 కట్టుకుంటూ పోయారు. ఈయన కూడా ఒక 10 కోట్లు లేదా 20 కోట్లు లేదా 30 కోట్లు టార్గెట్ పెట్టుకొని ఈ టార్గెట్ అయిపోయిన తర్వాత జెండా పీకేస్తాడు. ఈ కంపెనీలు ఏమంటాం? ప్రోడక్ట్ బిజినెస్ చేసేటువంటి కంపెనీస్. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇవి మోసం చేసేటువంటి కంపెనీలు. అర్థమైందా సార్? ఇప్పుడు ఈ 2 ఉన్నది. కాకపోతే ఆ దొంగ నోటు మంచి నోటు ఎలా గుర్తుపట్టాలి? మనం చెప్పే కదా ఫార్ములా, ఇప్పుడు గుర్తుపట్టాలి. ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఇదిగో అన్న నువ్వు 20,000 కట్టు, నీకు ఇన్ని సామాన్ ఇస్తాం, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ జాయిన్ చేసుకుంటూ పోతే 6 నెలల కల్లా నీకు 5 లక్షలు వస్తాయి అన్నాడు అనుకో, నమ్ముదామా? నమ్మద్దు. నిజంగా 6 నెలలు వస్తాయి సార్ 5 లక్షలు? ఉందా భూమి మీద ఎక్కడన్నా? లేదు. సో వాళ్ళు చూపిస్తారు, అది చేతిలో వైకుంఠం చూపిస్తారు. అప్పుడు మనం ఆలోచించాలా, దేనికి పని పెట్టాలి? అప్పుడు మైండ్కి పని పెట్టాలా. ఇది 2 టైప్ ఆఫ్ కంపెనీస్ మార్కెట్ లో. మీరు ఎక్కడైనా గూగుల్ సెర్చ్ చేయండి, ఈ 2 వ్యాపారాలు చేసే కంపెనీలే మునిగిపోయి ఉంటాయి. ఇప్పుడు మన కంపెనీ ఏంది సార్? ఇక్కడ ఉందా? ఇక్కడ ఉందా? ఇది చెప్పండి సార్. ఫస్ట్ ఇదైతే 6 నెలల పోతుంది సార్, ఇదైతే 2 సంవత్సరాల పోతుంది. 2 సంవత్సరాలు. ఇక్కడ ఉంది చూద్దాం. ఏమైనా బోర్ కొడుతుందా? ఏం లేదు సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. ఇది అయిపోతే మనం చూడాల్సింది నెక్స్ట్ మనం ఎలా ఈ కంపెనీ గురించి చూద్దాం. సో మన వెస్టేజ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తుంది. మీరు ఈ పాయింట్ తెలుసుకోవాలి సార్.
డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి సార్? మళ్ళీ మీకు తెలియదుగా, కొంచెం క్లారిటీ ఇద్దాం ఒక 1 minute. ఇవాళ మనం వాడేటువంటి వస్తువులు, నిత్యావసర వస్తువులు, సబ్బులు, పేస్టులు, టీ పౌడర్లు, కాఫీ పౌడర్లు, వంట నూనెలు, మనం వాడే ఎరువులు, మెడికల్ ఏదైనా కావచ్చు, ఇవన్నీ మనం కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నామా సార్? వాడుతున్నామా? మనము, మన నాన్న, తాత, ముత్తాత అందరం వాడుతున్నాం. ఓకేనా? దాన్ని మనది డైరెక్ట్ సెల్లింగ్, బయట దొరికేది ట్రెడిషనల్ మార్కెట్. సో ఈ ట్రెడిషనల్ మార్కెట్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మనం కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, పెద్ద పెద్ద స్టోర్లకు వెళ్ళి తెచ్చుకుంటాం. ఆ ట్రెడిషనల్ మార్కెట్లో కొంటున్నటువంటి వస్తువులన్నీ కూడా నాణ్యత లేవు. ఏం లేవు సార్? క్వాలిటీ లేవు. ఇందాక మా రాజేష్ సార్ చెప్పిండు గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే 1 kg నూనె మనం షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటే 150 నుంచి 200 రూపాయలకి ఇస్తున్నాం. అంతేనా సార్? ఎవ్రీ బ్రాండ్, ఏ బ్రాండ్ అని కావచ్చు, ఎనీ బ్రాండ్. కానీ అదే నూనె తయారు చేయాలంటే 1 kg సన్ఫ్లవర్ గింజలు సీడ్ తీసుకుంటే మినిమం 100 రూపాయలు తీసుకోవచ్చా సార్? సీడు 300 ఉంది మార్కెట్ ఇప్పుడు కొనాలంటే మనం షాప్కి వెళ్ళి. సో మనం 150 రూపాయలకు రైతుల దగ్గర దొరుకుతున్నాయి అనుకుందాం, ఇది నూనె తయారు చేసే కంపెనీ వాళ్ళకి. 1 kg సీడు 150 రూపాయలకు రైతుల దగ్గర తీసుకున్నా కూడా 1 kg సీడ్ వేస్తే 250 గ్రాములు మాత్రమే ఆయిల్ వస్తుంది సార్. ఎంత? 1 పాయింట్ షార్ట్ కట్లో చూద్దాం. సో మరి కేజీ నూనె రావాలంటే ఎన్ని కేజీల సీడు వాడాలి? 4. ఓకేనా సార్? ఇది 4 kg ఇంటూ 150 రూపీస్ ఈజ్ ఈక్వల్ 600. మనకు 150 రూపాయలకి ఆయిల్ ఇస్తున్నాడు. ఎలా ఇది పాసిబిలిటీ అవుతుంది? ఎలా ఇది సాధ్యం అవుతుంది సార్ అంటే కెమికల్ కల్తీ. ఆ నూనెలో కలపాల్సిందేనా సార్? ఎంత కలుపుతారంటే జస్ట్ 250 గ్రాములు కూడా ఒరిజినల్ కలపడు. 100 నుంచి 150 గ్రాములు ఒరిజినల్ పోసి 700 నుంచి 750 గ్రాములు మినరల్ ఆయిల్, కల్తీ ఆయిల్, బోన్స్ నుంచి ఉడికించినటువంటి ఆయిల్, గడ్డి నుంచి తీసినటువంటి ఆయిల్, కొవ్వు నుంచి తీసినటువంటి ఆయిల్ కలుపుతున్నారు. పెట్రోల్, డీజిల్ తీసిన తర్వాత మిగిలినటువంటి క్రూడ్ ఆయిల్స్ గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుని నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ గూగుల్లో ఉంది మీకు. ఓకేనా? సో ఈ పెట్రోల్, డీజిల్ బండ్లకు వాడాలి, అది ఫిల్టర్ చేసి పెట్రోల్, డీజిల్ ఇంకా 4 రకాల ఆయిల్స్ తీసేసి వాడుకొని లాస్ట్లో మిగిలినటువంటి క్రూడ్ ఆయిల్ని కొన్ని కెమికల్స్ వేసేసి ఈ వంట నూనెలో కలిపేస్తున్నారు. వెహికల్స్ వాడాల్సినటువంటి ఆయిల్ మన శరీరాలకు వాడితే ఏమైంది సార్? దెబ్బతింటమా లేదా? 90 సంవత్సరాలు బతకాల్సిన మనం 30 సంవత్సరాల కల్లా, లేదు 20 సంవత్సరాల కల్లా, లేదు 15 సంవత్సరాల కల్లా షుగర్లు, థైరాయిడ్లు, బీపీలు, క్యాన్సర్లు, గుండె జబ్బులు వస్తున్నాయా లేవా? ఇక్కడ మనకు దొరికే దీన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటాం. ఏం సార్ అది? ట్రెడిషనల్ మార్కెట్. నేను ఒకటే చెప్పిన ఆయిల్ గురించి. మీరు వాడే సబ్బు, మీరు వాడే పేస్ట్, మీరు తాగే చాయ్ పత్తా, మీరు తినే నూనె, మీరు నెత్తి పెట్టుకునే షాంపూ, ఎవ్రీ ప్రొడక్ట్ ఈజ్ కెమికల్. ఏముంది సార్ అక్కడ? కెమికల్తో తయారవ్వాల్సిందే. ఈ కెమికల్ మానవ శరీరానికి హానినా మంచిదా? హానికరం. చూడండి, ఒకప్పుడు 90 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికితే ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేప్పటికల్లా 30 సంవత్సరాల కల్లా ఆయుష్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇది అరికట్టలేకపోతుంది. గవర్నమెంట్ ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎన్ని బిల్లులు పాస్ చేసినా కూడా ఇక్కడ కెమికల్ ప్రొడక్ట్ ను మార్చడం లేదు కంపెనీలు వాళ్ళు. ఎందుకని సార్ అనేది లాస్ట్ లో చూద్దాం. ఓకేనా? సో మరి దీనికి ఆల్టర్నేట్ ఆలోచించాలా లేదా? గవర్నమెంట్ ఆలోచించాలి కదా సార్. పాపం జనాల సొమ్మంతా, జనాలు సంపాదించిన డబ్బు మొత్తం ఎక్కడికి పోతుందంటే, ఒకటి హాస్పిటల్, రెండోది ఎడ్యుకేషన్. పేదలు సంపాదించే డబ్బు మొత్తం ఎవరు దోసుకుంటున్నారు సార్ అంటే, ఒకటి హాస్పిటల్, రెండోది ఎడ్యుకేషన్. దీన్ని అరికట్టాలి గవర్నమెంట్ అని చెప్పేసి ఏం చేసిందంటే, ఈ ట్రెడిషనల్ మార్కెట్లో వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళు వినడం లేదు, వీళ్ళు మారడం లేదని చెప్పేసి ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేసింది గవర్నమెంట్. దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకేనా సార్? దీనికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసి ఒక కంట్రోలింగ్ బాడీని పెట్టి అక్కడ లైసెన్సులు ఇచ్చి అక్కడ గవర్నమెంట్ పర్యవేక్షణలో నడుస్తున్నది ఏంది? దీన్నే నెట్వర్క్ మార్కెటింగ్ అని కూడా అంటాం. మరి మోసపోయే ముంచే కంపెనీలు MLM, మల్టీ లెవెల్ మార్కెటింగ్. క్లారిటీ కావాలి ఫస్ట్ మీకు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో ఉంది. వాట్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్? ఎప్పుడు గైడ్లైన్స్ పాస్ చేసిండ్రు, ఎప్పుడు గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది, సెంట్రల్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఈ ఆధీనంలో పనిచేస్తుంది, ఇది మొత్తం మీరు మీటింగ్కి వస్తా ఉంటే మీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు కలెక్టర్తో కూడా వాదించగలమా లేదా? కలెక్టర్ ఒక కూర్చొని మా నూనె వాడతారు అన్నాడు. మీ నూనె ఏ కంపెనీ మీది? వెస్టేజ్ సార్. ఇది ఉంటుందా పోద్దా అన్నాడు. ఉంటుంది సార్. మొన్న ఆ కంపెనీ పోయింది కదా, నీ కంపెనీ పోయింది, నిన్ను కూడా బొక్కలు వేస్తానని అనుకో. బొక్కలు వేసే కంపెనీ కాదు సార్ ఇది. విను అని చెప్పేసి లెటర్ ప్యాడ్ తీసుకుని 10 నిమిషాల పాటు వెస్టేజ్ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తే వింటా అప్పుడు వాడుతున్నాయి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఏముంటుంది సార్ అంటే,
మనం జాయిన్ అవుతాం, మనం జాయిన్ అవ్వమంటుంది డైరెక్ట్ సెల్లింగ్. వెస్టేజ్ కాదు సార్ నేను చెప్పేది డైరెక్ట్ సెల్లింగ్, ఓకేనా? మనం జాయిన్ అవ్వమంటుంది. జాయిన్ అయ్యేటప్పుడు సింగిల్ ఎంపీ కూడా ఫీజు రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు. 5,000 కట్టు, 10,000 కట్టు, 20,000 కట్టు అని ఎవరు అడగరు, ఏ కంపెనీ కూడా అడగకూడదు. ఇక్కడ ఫ్రీగా జాయినింగ్ ఇస్తుంది. మనకి ఏమి ఇస్తుంది? ఫ్రీ జాయినింగ్. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు తెచ్చుకొని జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత నిన్ను 10,000 రూపాయలు బలవంతంగా సామాన్ కొనమని మీ వాళ్ళు ఎవరైనా చెప్తారా సీనియర్లు? లేదు అంటున్నారా సార్? లేదు. ఏం చేయాలా? మీరు బయట కిరాణా షాప్, సూపర్ మార్కెట్, మెడికల్ షాప్, ఫర్టిలైజర్ షాప్ ఏవైతే అవసరం ఉన్నాయో మన ఫ్యామిలీకి ఇవన్నీ ఇక్కడ కొంటున్నాం సంవత్సరాల కొద్ది నుంచి. కొంటున్నామా సార్? ఇక్కడ కొంటూ ఉంటే మనం ఆర్థికంగా ఏమన్నా డెవలప్ అయ్యామా? లేదు. నెలకు ఒక 10,000 ఏమన్నా సాలరీ ఇస్తున్నారా? లేదు. పోనీ మనకు ఆ కెమికల్ ఎరువులు తెచ్చుకొని పొలానికి వేస్తే ఒక 50 బస్తాలు 60 బస్తాలు దిగుబడి వస్తుందా? అక్కడికక్కడ సరిపోదు. ఇప్పుడు ఆ డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టేజ్ కంపెనీ ఎండి గారు గౌతమ్ బాలి సార్ ఏమంటున్నారంటే ఇక్కడ మీరు కొనేటువంటి ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి. ఎక్కడది? వెస్టేజ్ లో దొరుకుతున్నాయి. ఇక్కడ మీరు కొనే ప్రొడక్ట్స్ అన్ని కెమికల్ తో తయారైతే ఇక్కడ కెమికల్ 100% న్యాచురల్, 100% ఆర్గానిక్, 100% క్వాలిటీ. అర్థమవుతుంది సార్? మన వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి ఎనీ ప్రోడక్ట్ మీరు తీసుకెళ్ళి ల్యాబ్ అడ్రస్ మేమే ఇస్తాం, ల్యాబ్ డబ్బులు మేమే ఇస్తాం. మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే తీసుకెళ్ళి దాన్ని ల్యాబ్ లో పరిశోధన చేయించుకోవచ్చు. ఇలా భారతదేశంలో 27 రాష్ట్రాల్లో మనలాంటి ఏజెంట్లు 4 కోట్ల మందిని ప్రతిరోజు మార్కెట్లోకి వెళ్ళి లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు ఎంతో మందికి ప్రొడక్ట్ ఇచ్చి ఏజెంట్లుగా జాయిన్ చేస్తూ ఉంటే కంపెనీలో ఏదన్నా కనుక అసత్య ప్రచారం ఉంటే పట్టుకుంటారా? పట్టుకుంటారా? ఇప్పుడు చెప్పండి, వెస్టేజ్ కంపెనీలో ఎంతమంది పనిచేస్తారో తెలుసా? మీలాగా నాలాగా ఏమో సార్ మీరు చెప్తున్నారు, మాకేం తెలుసు, మేమైతే అచ్చం బట్టి ఇప్పుడే వచ్చినాం, అంతేగా సార్? సో మనకు క్లారిటీ కావాలి, క్లారిటీ తెలుసుకుందాం. సో ఇక్కడ వాడే ప్రోడక్ట్ అన్ని కూడా మనకి వెస్టేజ్ లో దొరుకుతున్నాయి. 100% కెమికల్ ఫ్రీ, అంటే కెమికల్ లేదు అని అర్థం ప్రోడక్ట్ లో. వాడచ్చా వాడకూడదా సార్? ఇక్కడ కొంటే జీతాలు లేవు, డెవలప్ అయితే లేము, ఎవరికి ఉపాధి చూపించడం లేదు, పైగా డబ్బులు ఇచ్చి మన ఆరోగ్యాల్ని. ఓకేనా సార్? ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది ఒకటి మీకు అర్థమైందా? డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటనేది? డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇండియాలో నడుస్తున్నటువంటి అతి పెద్ద వ్యాపారం. ఏం సార్ అది? అతి పెద్ద వ్యాపారం. డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి ఒక కోర్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేసి ఇప్పటికే 3 రాష్ట్రాల కాలేజీల్లో ప్రవేశపెట్టింది. మీకు మీ సీనియర్ వాట్సాప్ షేర్ చేస్తారు. ఏం కోర్స్ అది? డైరెక్ట్ పీజీలో, డిగ్రీలో ఒక సబ్జెక్ట్ గా డైరెక్ట్ సెల్లింగ్ ఇంట్రొడ్యూస్ చేసిండ్రు. రాబోయే రోజుల్లో వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే, డైరెక్ట్ సెల్లింగ్ లో బిజినెస్ చేయాలంటే కంపల్సరీ డిగ్రీ సర్టిఫికేట్ నీ దగ్గర ఉంటేనే ఇంటర్వ్యూకి పిలిచి నీకు వెస్టేజ్లోకి తీసుకోబోయేటువంటి రోజు రాబోతుంది. ఇవాళ వెస్టేజ్ కంపెనీ గురించి తెలుసుకొని వింటున్న వాళ్ళం అదృష్టవంతులం. 10th పాస్ అయినా పాస్ కాకపోయినా ఇప్పుడు చేరొచ్చు. నీకన్నా 1వ తరగతి ఎల్కేజీ సర్టిఫికేట్ లేకపోయినా రాబోయే రోజుల్లో అవకాశం ఉంటుందా? ఉండదు. గుర్తుపెట్టుకోండి బాగా, ఎలా చేయాలి ఈ బిజినెస్, మరి ఎలా మనం స్పీడ్గా డెవలప్ కావాలి అనేది మీరు మీటింగ్లకు వస్తూ ఉంటే అర్థమవుతుంటుంది. సో ఇది మనకు ట్రెడిషనల్ మార్కెట్, మనకు డైరెక్ట్ సెల్లింగ్. వెస్టేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఇక్కడ ఏమైనా డబ్బులు కడుతున్నామండి? డబ్బులు కడుతున్నామా? లేదు కదా, అంటే మనం అనడం లేదు ఫస్ట్. అర్థమైందా? ఏ సార్? మనం జాయిన్ అయిన తర్వాత ప్రోడక్ట్ యూజ్ చేయమంటుంది. ఏం యూజ్ చేయమంటుంది? ప్రోడక్ట్ యూజ్ చేయమంటుంది. ఏం సార్ మనం ప్రోడక్ట్ యూజ్ చేస్తే లాభం? డౌట్ వచ్చిందా? గుడ్ మార్నింగ్ వెస్టేజ్. బోర్ కొడుతుందా? స్లో అవుతుందా? ఏం లేదు కదా. సో వెస్టేజ్ ఎండి గారు ఏమంటున్నారంటే ప్రోడక్ట్ యూజ్ చేయండి. యూజ్ చేస్తే మాకు బెనిఫిట్ ఏంటి సార్? మీరు అడగరు, మీరు జాయిన్ చేస్తే డిస్ట్రిబ్యూటర్లు అడుగుతారు కొత్త వాళ్ళు. వెస్టేజ్ ప్రోడక్ట్ వాడు బాబాయ్ అన్నాం అనుకో, వాడితే నాకేంద్ర లాభం అంటాడా? అంటాడు కదా. వాళ్ళకి చెప్పాలి సమాధానం. మనం వాళ్ళు చెప్పాలంటే మనం తెలుసుకోవాలి కదా. ఏం వాడితే ప్రోడక్ట్ 120 రూపాయలు ఉన్న వస్తువు మనకు 100 రూపాయలకే వస్తుంది డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయితే. అర్థమైంది సార్? అర్థమైంది సార్. ఎంఆర్పి ఎంత ఉంది? 120 రూపీస్ ఉంది. మనకు 100 రూపీస్ కే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఇస్తున్నాడు. ఎప్పుడు ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఇచ్చి మనం డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయితే 120 రూపాయలు వస్తుంది. ఎంతకు వస్తుంది? 20 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఈ 20 రూపాయల కోసం మనం డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు.
ఫర్ ఎగ్జాంపుల్ నీకు బయట ఇక్కడ ఎప్పటి నుంచో కొంటున్నాం, నెలకు 3000 రూపాయలు మన ఇంట్లో ప్రోడక్ట్ అవసరం పడుతున్నాయి. ఎంత? 3000 అవసరం అవుతుంది. అక్కడ 3000 బిల్లు కడుతున్నాం, సామాన్ తెచ్చుకుంటున్నాం. అదే ప్రోడక్ట్ వెస్టేజ్ కంపెనీలో కొనుక్కుంటే 2400కి ప్రోడక్ట్ వస్తున్నాయి, 600 రూపాయలు స్పాట్ లో డిస్కౌంట్ వస్తుంది. ఇది ఒకసారి చాపేస్తాడా, లైఫ్ టైం ఇస్తాడా? లైఫ్ టైం. ఒక్కసారి డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయితే లైఫ్ టైం 20% డిస్కౌంట్. 3000 రూపాయల ప్రోడక్ట్ 2400కే వస్తున్నాయి, 600 డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఒక బెనిఫిట్. 10% మీరు కొనే ప్రోడక్ట్ మీద మళ్ళీ ఫ్రీగా కొన్ని ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాడు. 10% అంటే ఎంత సార్? 3000 మీద 300 రూపాయల ప్రోడక్ట్ మళ్ళీ ఫ్రీగా ఇస్తున్నాడు. 600 డిస్కౌంట్, 300 ఫ్రీ ప్రోడక్ట్. 100 రూపాయలు మీ అకౌంట్ లో క్యాష్ వేస్తున్నాడు, మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుంటాం. బాగుందా సార్? బాగుందా? బయట కొంటే ఇస్తున్నారా? 600 డిస్కౌంట్ వచ్చింది, 300 ఫ్రీ వస్తువులు ఇచ్చిండు, 100 రూపాయలు క్యాష్ ఇచ్చిండు. ఇలా 4 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకుంటే మనకు కావాల్సిన సబ్బు, పేస్ట్, చాయ్ పత్తా, వంట నూనె, నెత్తి పెట్టుకునే షాంపూ, బాసనలు దొంకునేది, ఇల్లు కడుక్కునేది, బాత్రూమ్లు కడుక్కునేది, ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ ఇక్కడ తీసుకుందాం. 100% క్వాలిటీ వస్తుంది. మీరు సర్ఫేస్ బట్టలు ఉతుకుతారు, కెమికల్. చాయ్ పత్తా వేసుకునే పాలలో టీ తాగుతారు, కెమికల్, క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకని? ఆ చాయ్ పత్తాలో కొన్ని రకాల కెమికల్స్ కలుపుతున్నారు, ఫ్లేవర్స్ రావడానికి, టేస్ట్ రావడానికి, రంగు రావడానికి. మన కలిపే ఫ్లేవర్ కెమికల్ అయితే మన క్యాన్సర్ వస్తుందా రాదా? కంపల్సరీ వస్తుంది. ఒకటే చెప్తున్నా మీకు, కెమికల్ అని, ఆయిల్ కెమికలే, మీరు వాడే పేస్ట్ కెమికలే, మీరు లోపలికి తినే టీ కెమికలే. ఎవ్రీ ప్రోడక్ట్ కెమికల్ తో తయారవుతుంది. ఇవి తినడం వల్ల ఎప్పుడు చనిపోతామో, నైట్ బిర్రుగా దావుతూ పోయి మటన్ కిలో పట్టించి పడుకుంటే పొద్దున్న లేస్తామని గ్యారంటీ లేదు. ఎందుకని? తినదంతా కెమికలే లోపల. ఎప్పుడు గుండెలో వాల్స్ బ్లాక్ అయిపోతాయి, ఎప్పుడు చనిపోతామో. సో ఇక్కడికి వస్తే కెమికల్ ప్రోడక్ట్ తప్పించుకుంటున్నాం, 100% ఆర్గానిక్ వాడుతున్నాం, డిస్కౌంట్ వస్తుంది. 4 నెలలు రెగ్యులర్ గా కొనుక్కుంటే ఎవ్రీ మంత్ 1000 రూపాయలు వస్తుంది. ఇంటూ 4 నెలలకు ఎంత వస్తుంది? ఎంత సార్? 4000. ఈ 4000 ఇస్తూ 5వ నెలలో మీరు 4 నెలలు రెగ్యులర్ గా కొనుక్కున్నందుకు కంపెనీ మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని కన్సిడర్ చేసి 5వ నెలలో 3000 రూపాయల వస్తువులు కంపెనీ మీకు ఫ్రీగా ఇస్తుంది. ఎన్ని వస్తువులు సార్? ఎంత? ఎక్కడ తీసుకోవాలి సార్? అవి ఢిల్లీ పోవాలా? మన స్టోర్కి వస్తే మన స్టోర్ లో ఒక బిల్ ఇస్తారు మీకు. ఆ బిల్లు నెంబర్ చెప్తే ఈ 3000 రూపాయలు ఎంఆర్పి విలువ గల ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తారు. ఏమి ఇస్తారు సార్? మీ ఇష్టం. వెస్టేజ్ కంపెనీలో ఏమున్నాయి సార్ అంటే 450 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎన్ని? 450. ఏమున్నాయి సార్ వెస్టేజ్ అంటే? మన ఆరోగ్యానికి ఉన్నాయి. ఇందాక సార్ వాళ్ళందరూ చెప్పారు మీకు, ఇవి మెడిసిన్ కాదు. మెడిసిన్ కాకపోతే మరి ఏంటి సార్? జబ్బులు ఎందుకు తగ్గుతున్నాయి? డౌట్లు వస్తాయి మళ్ళీ మనకు. మెడిసిన్ కాదన్నారు, ఓకే మేము నమ్ముతాం. మరి జబ్బులు ఎట్లా తగ్గుతున్నాయి? సప్లిమెంట్స్. ఆహారానికి ఆల్టర్నేట్. అవిసె గింజలు, పొట్టగొడుగులు, సముద్రపు నాసు, కలబంద, ఉసిరికాయలు, ఆవు పాలు, అర్థమవుతుంది సార్? వీటితో తయారు చేసేటువంటి కెమికల్ లేకుండా తయారు చేసే ప్రోడక్ట్. మన జబ్బు ఎందుకు వస్తుంది? బలమైనటువంటి ఆహారం తినక. బోర్ పడుతుందా? గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సో మనకి ఎందుకు జబ్బు వస్తుందంటే పాలు తాగుతున్నాం, గుడ్లు తింటున్నాం, మటన్ తింటున్నాం, చికెన్ తింటున్నాం, అన్ని తింటున్నాం కదా, ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా. మరి ఎందుకు వస్తున్నాయి సార్ రోగాలు 30 ఏళ్ళకంటే? మనం తినే ప్రతి ప్రోడక్ట్, మటన్, చికెన్, పాలు, పండ్లు, గుడ్లు, ఆకుకూరలు, ఇంట్లో ఏదైనా తినొచ్చు మీరు. దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలు మీ శరీరానికి దొరకడం లేదు. ఎందుకని సార్? బస్తాలు యూరియా వేస్తున్నారు సార్, బస్తాలు డిఏపి వేస్తున్నారు, పురుగు మందులు కావాల్సిన స్ప్రే చేస్తున్నారు. స్ప్రే చేసినప్పుడు ఆ పంటలో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ చనిపోతుంది. ప్రతిరోజు ఈ బాడీకి ఏం కావాలా? ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్, ఐరన్, కాల్షియం, ఇట్లా రకరకాల బలమైన ఆహార పదార్థాలు కావాలి. ఆ బలమైన ఆహార పదార్థాలు తింటున్నారు, బాడీలో పోతున్నాయి, అవి శరీరానికి పట్టడం. 100% న్యూట్రిషన్ కావాల్సింటే, బలం కావాల్సింటే 20%, 30% బాడీకి ఇస్తున్నావు ఫుడ్ ద్వారా. నువ్వు వాడే మందుల ద్వారా అవన్నీ చనిపోయినాయి. అర్థమైంది సార్? ఇప్పుడు ఏం చేయాలి? బాడీకి 100% కావాల్సి ఉంటే 30% ఫీడింగ్ ఇస్తున్నావు బాడీకి. రిమైనింగ్ 70% ఎక్కడ తెచ్చుకోవాలి సార్ బలమైనటువంటి ఆహారం అంటే? ఇక్కడ కంపెనీ తయారు చేసేటువంటి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వాడుకుంటే. ఎప్పుడైతే శరీరానికి కావాల్సిన 100% న్యూట్రిషన్ ఇచ్చామో ఈ బాడీ ఏమైతే సెల్స్ అన్ని యాక్టివేట్ అయ్యి మనం తినే ఫుడ్తో పాటు సప్లిమెంట్స్ బాడీ అబ్జర్వ్ చేసుకొని ఏదైతే రోగం ఉంటుందో దాని నుంచి ఇమీడియట్ గా రిలీఫ్ అవుతాం. బ్లడ్ తక్కువ ఉంది, పెరుగుద్ది. బ్లడ్ లో షుగర్ ఉంది, నీమ్ వేప గింజల నూనె కంట్రోల్ చేస్తుంది. హార్ట్ లో వాల్స్ బ్లాక్ అయిపోయినాయి, గుండె జబ్బు వస్తుంది, డాక్టర్ కాడికి పోయినాం, పెయిన్ వస్తుంది. అది గ్యాస్ పైన హార్ట్ పైన తెలియదు, భయపడుతున్నాం. డాక్టర్ కాడికి పోతే స్కానింగ్ చేస్తాడు, 2 వాల్స్ బ్లాక్ అయిపోయినాయి అంటాడు. బ్లాక్ అంటే ఏంది? అది
మనం తినే ఆయిల్లో ఉన్నటువంటి చెడు కొవ్వు మన రక్తనాళాల్లో పేరకపోయి ఆ పైపును బంద్ చేసి రక్తపోయే పైపుని ఇప్పుడు ఏం చేయాలా? ఒక్క వాలే పని చేస్తుంది, 2 వాల్ బ్లాక్ అయిపోయినాయి. డాక్టర్ కాడికి పోతే ఏం చేస్తాడు? ఆ వాల్స్ ని చిన్న ఇంజెక్షన్ ద్వారా కట్ చేసి ఆ కొవ్వును మొత్తాన్ని తీసేస్తాడు. తీస్తే ఊరకు పంపిస్తారా? 3-4 లక్షలు బిల్లు వేస్తాడా? చెప్పాలి అందరు గట్టిగా ఎత్తరాయిడా. అప్పుడు ఫోన్ తీసుకుంటాం అర్ధరాత్రి పూట, మామ, బాబాయ్, చిన్నమ్మ, అక్క, చెల్లె, వదిన అందరికి చేస్తాం. దేనికోసం? పైసల కోసం. 5 లక్షలు కావాలి పిండి, లేవురా అక్కడ మాకు చేసినాం. అబ్బా నిన్ను అడగకూడదరా, రాత్రి వేరే వాళ్ళకి ఇచ్చిన. 10 మందికి ఫోన్ చేస్తే 10 మందికి డబ్బులు లేవన్నారు. మన పరిస్థితి ఏంది ఏ సార్? అప్పుడు పైకి చూస్తాం దేవుడు సాయ, దేవుడా ఇన్ని సంవత్సరాలు కొబ్బరికాయలు కొట్టినా, గుడికి వచ్చినా, మొక్కున్నా, నా బ్యాంక్ బ్యాలెన్స్లో 5 లక్షలు లేవు, నా వయసు 40 ఏళ్ళు. దేవుడి సాయం చూస్తామా? ఎవరి సాయం చూస్తామా? దేవుడి సాయం చూస్తామా? ఇస్తారా సార్ డబ్బు ఎవరన్నా? కరోనా టైంలో భర్త బెడ్ మీద ఉంటే భార్య ఐసీయూ నుంచి చూస్తుంది. 2 లక్షలు ఉంటే బతుకుతాడు, 2 లక్షలు డబ్బులు లేవు, చనిపోయాడు. భార్య ఐసీలో ఉంటే భర్త చూస్తున్నాడు బయట నుంచి, నా భార్యకి 3 లక్షలు ఉంటే ట్రీట్మెంట్ చేస్తా బతుకుద్ది, 3 లక్షలు ఇచ్చేవాళ్ళు కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా లేదా? ఇప్పుడు ఆ బెడ్ మీద ఉన్న వ్యక్తి బతకాలంటే మనకేం కావాలి? ఏం కావాలి? ఆ డబ్బు వెస్టేజ్ కంపెనీలో ఉంది. ఒక్క సంవత్సరం నువ్వు కనుక పోరాటం వెస్టేజ్ లో స్టార్ట్ చేస్తే బతుకున్నంత కాలం నువ్వు, నీ కుటుంబం కాదు, ఏ కుటుంబానికి కష్టం వచ్చినా ఇదిగో 1 లక్ష రూపాయలు నా దగ్గర ఉన్నాయి, నేను 5 లక్షలు కావాలని తీసుకెళ్ళు, మళ్ళీ నువ్వు ఇద్దు అని చెప్పేసి ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం వెస్టేజ్ కంపెనీలో ఉంది. ఇలాంటి ఆపర్చునిటీ కోసం మార్కెట్లో కొన్ని వందల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎదుగుతా ఉన్నారు సార్. ఇందాక మా రాంబాబు సార్ చెప్పిండు ఎక్సలెంట్ వర్డ్స్. గవర్నమెంట్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం. ప్రయత్నం చేసినాం, పోరాటం చేసినాం, వచ్చింది. 20, 30, 40 వస్తున్నాయి. ఈ 20,000, 30,000, 40,000 ఈ జనరేషన్లో కుటుంబాన్ని పోషించుకుంటూ, రెంట్లు కట్టు, పిల్లలు చదివిస్తూ ఇంకా లక్షల రూపాయలు మిగిలించే అవకాశం ఉందా సార్? ఉందా? అందుకనే రాంబాబు సార్కి ఎక్కడో అదృష్టం ఉంది. పాప తాతల తండ్రులు చేసిన పుణ్యం వెస్టేజ్లో తీసుకొచ్చింది. గ్యారెంటీగా రాసి పెట్టుకోండి. మన రాజేష్ సార్, రాంబాబు సార్, తులసిరామ్ గారు, అంతే మేడం, వీళ్ళందరూ కూడా వచ్చే సంవత్సరం ఈ టయానికల్లా, ఎప్పుడు రాసుకోండి బుక్కులు, వచ్చే సంవత్సరం ఈ టయానికల్లా ఒక్కొక్కరు వాళ్ళ సాలరీ కదిలిస్తే వెస్టేజ్ లో 2 లక్షల రూపాయలు పైనే చెప్తారు తప్ప కింద మాత్రం. అప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మీటింగ్ అంతా అయిన తర్వాత, మా బాబాయ్ ఎంఆర్ఓ సార్ జాబ్ వచ్చింది, ఆయనకు చాలా తెలివి ఉంది సార్, 10 మందికి ఉన్న తెలివి ఉంది. ఆయన వద్దన్నాడు సార్ నన్ను వెస్టేజ్ కంపెనీలో చేయడం. ఏమన్నాడు? ఇట్లాంటివి ఉండవు బేటా నువ్వు మానే అన్నాడు సార్ మా బాబాయ్. అందుకే నేను మానేసిన సార్. మీ బాబాయ్ ఎంఆర్ఓకి మండల పరిధి వరకు తెలుసు, భూ రికార్డులు తెలుసు, అంతేనా సార్? చదువుకున్నాడు. డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసా? వెస్టేజ్ కంపెనీ గురించి తెలుసా? ముంచేదా మునిగేదా తెలుసా? మరి బాబాయ్ చెప్తే మనం ఎందుకు మానేయాలి? బాబాయ్కి ఏం చేయాలి? ఒక మీటింగ్ తీసుకొచ్చి, లేదా నువ్వు సీనియర్ని తీసుకెళ్ళి, బాబాయ్ నువ్వు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయి, నీ ఆరోగ్యం ఇలాగే ఒక 20 ఏళ్ళు ఉండాలంటే మా సార్ చెప్పుడు విను అని చెప్పేసి కూర్చోబెడితే, మీ సార్ రైస్ బ్రాన్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, ఎల్ఆర్జినిన్ గురించి చెప్తే వాడతాడు. వాడిన తర్వాత ఆయనకి ఏదన్నా సమస్య ఉండి సమస్య తగ్గింది అనుకో, బేటా నీ ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయిరా, ఇంతకుముందు నాకు చెస్ట్లో పెయిన్ ఉండేది తగ్గింది, ఇంతకుముందు గ్యాస్ ఉండేది తగ్గింది, ఇంతకుముందు ఫ్రీ మోషన్ అయ్యేది కదా నాకు ఇప్పుడు మోషన్ అవుతుంది అన్నాడు అనుకో, బాబాయ్ మీటింగ్ వస్తాడా రాడా? మరి బాబాయ్ నువ్వు జాయిన్ చేయాలి, కానీ బాబాయ్ చెప్పి నన్ను వీటికి కాడ కూర్చుంటే సంవత్సరం తర్వాత మళ్ళీ గంట మోగింది. ఆ గంట ఎవరిదంటే ఆ చుట్టుపక్కల ఊరిలో ఎవరో ఒక అతను కారు తీసుకొని వచ్చిండు, కారు కనుక వెస్టేజ్ అని వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు? ఆ దారిని పోతుంది, నువ్వు ఆడనే ఉన్నావు, రచ్చబండకుండా చూసినావు. అరే ఇది అన్నం ఇన్నట్టుండే వెస్టేజ్. 2024లో మార్చిలో మా వాడు నన్ను బలవంతం పెట్టి తీసుకెళ్ళింది కదా మీటింగ్కు అని గంట మోగింది లోపల. ఆ కారోడు దొరికినట్టు ఆయన ఆపిండు. ఏడు ఆపిండు? ఏముంది ఆపిండు. దిగిండు, టై కట్టుకున్నాడు, శుభ్రంగా అందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ నిలబడి వినాలనుకున్నావు. ఏమని? ఎందుకని? ఇది నేను పోయిన కంపెనీ కదా మీటింగు, అసలు ఇదేదో తెలుసుకుందాం అన్నాడు. ఆ దిగిన ఆయన నాలుగా టై కట్టుకొని అందరితో మాట్లాడుతున్నాడు. లాస్ట్లో అన్నాడు, నా ఇన్కమ్ నెలకు 3 లక్షలు అన్నాడు. ఎంత? 3 లక్షలు. నేను చేరి సంవత్సరం నా ఇన్కమ్ 3. అప్పుడు నీకు లోపల బల్బ్ ఫిలమెంట్లు మాడిపోతాయి. మాడిపోవా? నేను కూడా సంవత్సరం అయింది కదా జాయిన్ అయ్యి, చీజీ నీ అమ్మ బతుకు, నాకు 1 లక్ష రాకపోయిందా నేను నిలబడి ఉంటే? ఎంత? 1 లక్ష. పోనీ లక్షలో సగం 50.
అప్పుడు గంట మోగితే ఉపయోగం ఉంటుందా? అప్పుడు వచ్చి ఏం చేస్తామంటే నిన్ను జాయిన్ చేసిన కింద 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 నువ్వు జాయిన్ చేసి ఉంటా జాయిన్ అవ్వాలి. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఎల్కేజీ నుంచి ఏబిసిడీలు రాసుకుంటూ రావాలి. ఓకేనా? ఏ బాబాయ్ చెప్పినా మామ చెప్పినా ఇంకొకరు చెప్పినా వాళ్ళకి వెస్టేజ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఏ ఎంప్లాయీ కావచ్చు ఆయన ప్రొడక్ట్ వాడతాడు, వాడిన తర్వాత బాగుంటే కనెక్ట్ అవుతారు కంపెనీ. ఓకేనా సార్? సో ఇప్పుడు షార్ట్ కట్ లో చూద్దాం. మనం కస్టమర్ గా ఉంటే ప్రతి నెల 1000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తుంది, 4 నెలలకు ఒక నెల ఫ్రీ ఇస్తుంది. బాగుందా సార్? ఇది ఈ ఒక నెల ఫ్రీ ఇచ్చేది ఒక నెల చాపేస్తాడా లైఫ్ టైం ఇస్తాడా? మళ్ళీ ఇది డౌట్. ఏమో సార్ మీరు కూడా వాళ్ళని మాకు ఆశ చూపించి మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారా సార్ అంటే లైఫ్ టైం 4 నెలలు ఒక నెల ఫ్రీ తీసుకో, 4 నెలలు ఒక నెల ఫ్రీ తీసుకో. ఎప్పటిదాకా? 3 జనరేషన్. మన తర్వాత మిస్సెస్, వాళ్ళ తర్వాత పిల్లలు. బాగుంది సార్? రైట్. ఈ సబ్జెక్ట్ అంతా ఎవరికి చెప్పాలంటే కొత్త వాళ్ళకి చెప్పాలా? సో మీకు ఇప్పుడు తెలియదు కాబట్టి మీరు కూడా కొత్త వాళ్ళగానే అయిపోయినాం. ఇప్పుడు మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే లీడర్ టీం ఎలా తయారు చేసుకోవాలి, టీం తయారు కావాలంటే ఏజెంట్ దగ్గరికి వెళ్ళి కొత్త ఏజెంట్ దగ్గరికి ఏం చెప్పాలి, ఎలా మాట్లాడాలి, నీ డ్రెస్ అపీరెన్స్ ఎలా ఉండాలి, నీ మాట తీరు ఎలా ఉండాలి, నీ ఈగో ఫీలింగ్స్ ఎలా తగ్గించుకోవాలి, ఎలా ఉంటే టీం వస్తుందని చెప్పాలి. సబ్జెక్ట్ అది. ఇప్పుడు ఏం చెబుతున్నాం? ఎందుకంటే పాపం అందరం కొత్త వాళ్ళం కదా, తెలుసుకుందాం. ఇది అయిపోయింది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? మన కంపెనీ పేరు 2004లో స్టార్ట్ అయింది సార్. ఎప్పుడు? షార్ట్ కట్ లో మళ్ళీ చెప్పం. ఈసారి వచ్చే మీటింగ్ కు లీడర్ మీటింగ్ కి ఓన్లీ లీడర్ క్వాలిటీసే మాట్లాడుతున్నాం. ఓకేనా సార్? మళ్ళీ ఇప్పుడు కూర్చొని అంతా విన్న తర్వాత సార్ పోయిన నెల చెప్పింది సార్, చెప్పండి సార్ అది బాగుంది సార్ సబ్జెక్ట్ అన్నారు అనుకో, అది చెప్పాల్సింది ఎవరికి? కొత్తగా వచ్చేవాళ్ళకి. ఓకేనా? ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, దాని డౌట్స్ అన్ని క్లారిటీ చేసుకోవాలి. ఓకేనా? సో కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? కొంచెం గట్టిగా అందరూ మీరు గట్టి చెప్తే మీ మైండ్లో పోద్ది, నేను గట్టి చెప్తే నా మైండ్లో ఉంది 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు పోవాల్సింది ఎవరి మైండ్లోకి? గుడ్ మార్నింగ్ వస్తే. సో 2004లో స్టార్ట్ అయింది. 2024కు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సీనియర్లు చెప్పకూడదు, కొంచెం అంటే మీటింగ్లకు వస్తూ పోతూ ట్యూబ్ లైట్ లాగా వెలుగుదాం వద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పాలి. 2004 స్టార్ట్ అయిన కంపెనీ 2024 ఎన్ని సంవత్సరాలు అవుతుంది? లీడర్లు మాట్లాడకూడదు. మన్నా మేడం కూడా లీడర్ ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ 10,000 చెప్పు కొట్టింది, తొందరలో 50,000 కొట్టింది మన్నా మేడం. ఎన్ని సంవత్సరాలు సార్? 20 years. ఈ కంపెనీ స్టార్టింగ్ మన దగ్గర రాలేదు సార్. బెంగళూరు, ఢిల్లీ 2 ఆఫీస్తో ప్రారంభమైంది. మన తెలంగాణకి, మన స్టేట్కి 15 సంవత్సరాల క్రితం వచ్చింది. ఎప్పుడు సార్? సికింద్రాబాద్ గడియారం సెంటర్లో మొట్టమొదటి ఆఫీస్. ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్ర తెలంగాణలో సుమారుగా కొన్ని వందల డిఎల్సిపీలు ఇట్లాంటి స్టోర్లు పనిచేస్తున్నాయి. ఓకేనా సార్? సో 20 సంవత్సరాల వెస్టేజ్ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ల సంఖ్య ఎంత? మనలాగా ప్రొడక్ట్ వాడుకుంటూ పనిచేసే వాళ్ళ 4 కోట్ల మందివి. 4 కోట్ల మంది ఒకేసారి వచ్చారు కంపెనీలోకి. ఒక్కొక్క సంవత్సరం కొంతమంది, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రం ఆఫీసులు పెడుతూ ప్రొడక్ట్ పెంచుకుంటూ దాంట్లో క్వాలిటీ ఇస్తూ జనాలను ముంచకుండా జనాలకు ఉపయోగపడుతూ డబ్బులు తగ్గిస్తూ ఆదాయాన్ని ఇస్తూ నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తూ 20 సంవత్సరాల్లో ఎంతమంది కనెక్ట్ అయింది? ఎంతమందికి? 4 కోట్ల మంది వాడినటువంటి ప్రోడక్ట్ మనం వాడుతున్నాం. 4 కోట్ల మంది నమ్మిన తర్వాత మనం నమ్ముతున్నాం. 4 కోట్ల మంది జాయిన్ అయిన తర్వాత మనం జాయిన్ అవుతున్నాం. 4 కోట్ల మంది నడిచిన బాటలో నడుస్తున్నాం. ఇంకా మనం కొత్తగా బోధద్దం పెట్టి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. చేస్తానంటే చేస్తా ఉండు, సంవత్సరం తర్వాత మీ ఊరికి టై కట్టుకుని వస్తాడు, కార్ వేసుకుని వస్తాడు, అప్పుడు పిల్లమెంట్లు అంత దాకా తెచ్చుకోకుండా ముందే మనం. ఇప్పుడు కంపెనీ ఉంటుందా పోతా చూసేటువంటి రోజులు ఇవి. నేను ఎలా సక్సెస్ కావాలి, నా కుటుంబాన్ని ఆర్థికంగా ఎలా నిలబెట్టాలి, 5 సంవత్సరాల తర్వాత పొరపాటు నేను చనిపోతే ఈ 5 సంవత్సరాలు సంపాదించిన డబ్బు, ఈ 5 సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చేటువంటి వెస్టేజ్ కంపెనీ డబ్బు, జీవితాంతం నా భార్య పిల్లలు బతకాలి అనేటువంటి బలమైన నిర్ణయం తీసుకోవాలి. జులైలో తిరుగుతాం, 15 సంవత్సరాలు 10th అయిపోద్ది. అంతే మేడం, 15 సంవత్సరాలేనా? మీరు స్కూల్ టీచర్ కాబట్టి అడుగుతున్నారు. అంటే మనకి ఎక్కువ మంది చూడండి మార్కెట్లో ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్నారా, నిరుద్యోగులు ఎక్కువ ఉన్నావా సార్? చదువు ఉన్నోళ్ళం ఎక్కువ ఉన్నావా, చదువు లేని వాళ్ళం తక్కువ ఉన్నావా? వాస్తవేనా? ఏం చేస్తామంటే 15 సంవత్సరాలు 10th అయిపోద్ది, 15 సంవత్సరాలకి ఇంటర్ అయిపోద్ది. అప్పుడు తెలియదు, తల్లిదండ్రులు చెప్పినా వినం, ఫ్రెండ్స్ చెప్పినా మైండ్కి ఎక్కదు. 20 సంవత్సరాలకి డిగ్రీ అయిపిస్తాం కదా,
అప్పుడు చెప్తే ఏంటమ్మా గోడలకి ఎగురుదికి వెళ్ళిపోతుంటాము. ఒక చదువుకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, కెరీర్కి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా అన్నిటికి ఇస్తాం బయట. అంతేనా సార్? తాగుతాం, తింటాం, తిరుగుతాం, ఫ్రెండ్స్ అమ్మటి అన్నీ చేస్తాం. కెరియర్లో చేయాల్సింది చేయలే, పెళ్లి చేసిండు 25 సంవత్సరాలు. మనం నమ్ముకొని ఒక ఆమె వస్తుంది పాపం, ఆమె ఎన్నో ఆశలతో వస్తుంది. మా ఆయన డిగ్రీ చేసిండు, ఫెయిలో పాసో చేసిండు, లైఫ్లో ఏదో ఒకటి సాధిస్తాడు. అంతేనా సార్? ఏదో ఒకటి సాధిస్తాడు. నన్ను కారులో తిప్పుతాడు, ఒక 20 తులాలు నా మెడలో ఏ రోజుకనే వేస్తాడు, ఓ ఇల్లు కట్టిస్తాడు. నా కండాలో ఉంచకుండా అచ్చంపేట తీసుకొచ్చి ఇక్కడ ఫ్యామిలీ పెడతాడు అని 5 సంవత్సరాలు చూసింది. వాటిల్లో మనం ఒక్కటి కూడా నెరవేర్చాల. 10 సంవత్సరాలు చూసింది. 5 సంవత్సరాల్లో వాళ్ళిద్దరితో పాటు ఇంకొక ఇద్దరు వస్తారు. వాళ్ళు ఎవరు సార్? వాళ్ళు పిల్లలు. వాళ్ళు పాపం 5 సంవత్సరాలకి ఏం తెలియదు. నువ్వు పెట్టింది తింటాడు, నువ్వు ఆడికి పొమ్మంటాడికి. వాడు కూడా 10th వస్తారు. 15 సంవత్సరాలు వాడికి మెచ్యూరిటీ మైండ్ వస్తుంది. వస్తుందా సార్? వచ్చినప్పుడు డాడీ సైజ్ వస్తాడు. అందరు డాడీలు పిల్లలు కారులో తిప్పుతున్నారు, మరి మా డాడీ కారు తేలేదేంది ఆలోచిస్తారా సార్? వాడు 15 ఏళ్ళకి క్వశ్చన్ చేయడు, 20 ఏళ్ళకి క్వశ్చన్ చేస్తాడు, డిగ్రీకి రాగానే క్వశ్చన్ చేస్తారా చేయడా? అప్పుడు భార్య పక్కన అడుగుతుంటది, నేను చేసుకోండి, నేను 20 ఏళ్ళు అయింది, ఏమన్నా తెచ్చిపెట్టినవా? ఓ కారులో తిప్పినవా? లేదు. ఒక 5 తులాలు బంగారం కొనిచ్చినవా? లేదు. పండగ 10,000 పెట్టి పర్చేజ్ తీయించినవా? నీ బతుకు జడ అందు ఇప్పుడు లేదా అంటారు డైరెక్ట్ గా. అంటారా సార్? అంటే ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, అవకాశాలు అప్పట్లో మనకు తెలియదు, అవకాశాలు రాలేదు, తల్లిదండ్రుల మాట వెళ్ళలేదు. ఇప్పుడు 40 ఏళ్ళకి వచ్చినాం, పిల్లలు గ్యారంటీగా క్వశ్చన్ చేస్తాం, నాన్న నువ్వేమి సాధించినావు, ఏం సంపాదించినావు? అరే మా తాత దగ్గర ఇచ్చిండ్రా, నీకు అది ఇస్తాను అనుకో, నువ్వేం చేసినావు అడుగుతాడు కదా సార్. ఇప్పుడు మనకి 40 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత మీరు చదవకపోయినా, ర్యాంకులు రాకపోయినా, మీ ఫ్రెండ్స్ అందరికి ఉద్యోగాలు వచ్చినా, ఇప్పుడు ఉద్యోగాలు రాకపోయినా, వెస్టేజ్ కంపెనీలో ఐడి తీసుకొని ఈ ఎంఎస్ఆర్ గారి బాటలో, ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్లో 1 సంవత్సరం నువ్వు ట్రైనింగ్ అవ్వు, నీ గర్వం దిగిపోద్ది. ఏం దిగిపోద్ది? నీ గర్వం దిగిపోద్ది. నీకు ఒక విజన్ ఏర్పడుతుంది, ఫోకస్ స్పష్టంగా కనపడుతుంది. నాకు ఇప్పుడు 40 ఏళ్ళు, 5 సంవత్సరాల తర్వాత నేను కోటీశ్వరుడు జాబితాలో నా అకౌంట్లో ₹1 కోటి డబ్బు ఉండాలా, కారు ఉండాలా, ఇల్లు ఉండాలా, నా కొడుకు ఏం సంపాదించాలని అడిగితే ఇదిగోరా ఇల్లు, ఇదిగోరా కారు, నెలకు ₹5 లక్షల డబ్బు వస్తుంది, లేదా ₹2 లక్షల డబ్బు వస్తుంది, ఇది నా సంపాదన అంటే నువ్వు పోయిన తర్వాత కూడా నీ కుటుంబం. ఇందాక మా సార్ చెప్పింది కృష్ణ సార్, పేదరికం మనతోనే, మన పిల్లలకు కూడా వారసత్వంగా ఇచ్చిపోదామా? మీరు గమనించండి, ఇక్కడ ఇప్పటి వరకు మీ ఫ్రెండ్స్ టీచర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, లేదా విలేజ్ సెక్రటరీలు ఉన్నారు, ఎవరైనా కావచ్చు మీ జాబర్స్ లో, వాళ్ళు మీ ముందు కాళ్ళు ఎగరేస్తున్నారు. ఏమని? గట్టి చెప్పాలి. ఏమని? గట్టి చెప్పాలి. ఏమని? ఎంత వస్తుంది ఆయన జాబ్ లో? గట్టిగా 20, 30, 40, 50 అంతేనా? ఇక్కడ మన వెస్టేజ్ ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్ లో బీబీ మేడం పేరు, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. భారతదేశం మొత్తంలో కొన్ని వేల మంది ఉన్నారు డెవలప్ అయిన వాళ్ళందరి గురించి మనకు వద్దు. మన అసోసియేషన్లో, మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వాళ్ళు డెవలప్ అవుతున్నారు తెలుసుకుందామా? కావాలి కదా మనకి ఇది. ఏం పేరు? బీబీ మేడం. మ్యాక్సిమం అందరికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. మేము చదువుకున్నది 2nd క్లాస్. వృత్తి స్కూల్లో ఆయమ్మ. ఆయమ్మకి ఎంత వస్తాయి సార్ జీతం? 7,000, 10,000, 5, 6, 8. సీనియర్ అయితే 10. అంతేనే సార్? 50,000 ఇస్తారా? ఇయర్ కదా. ఈమె స్కూల్లో ఆయమ్మ ఉన్నప్పుడు 4 టీచర్స్ ఉన్నారు, 4 వాళ్ళ ఊరోళ్ళే, ఎంఏ బీఈడి, కొంతమంది ఇంగ్లీష్. వాళ్ళకి ఎంత ఇస్తుందంటే 18, 20, 25. ఎవరికి? టీచర్లకి. వాళ్ళ పీజీలు, డబుల్ పీజీలు, ట్రిపుల్ పీజీలు ఉన్నాయి. ఈమెకు 2వ క్లాస్. ఈమెకు వెస్టేజ్ దొరికింది. ఏం దొరికింది? వాళ్ళ సీనియర్ ఐడి తీసుకోమని ఐడి తీసుకున్నది, ప్రొడక్ట్ వాడమంటే ప్రొడక్ట్ వాడింది. చిన్న ఫ్యామిలీ, ఒక సొంత ఇల్లు కూడా లేనటువంటి ఒక చిన్న ఫ్యామిలీ, ముస్లిం కమ్యూనిటీ, బయటికి రానియరు ముస్లిం జనరల్గా లేడీస్ని. దాని తర్వాత బైక్ రాదాము, పాపం బైక్ లేదు, ఒక చిన్న రేకులు ఇల్లు ఉంది. సో ఈమె వెస్టేజ్ చూస్తే వాళ్ళ సీనియర్, జాయిన్ చేసిన సీనియర్ ఏది చెప్తే అది, సంవత్సరం తూచా తప్పకుండా ఈ మీటింగ్కి రావాలా, కూర్చో
అది గుంటూరా, ఒంగోలా, నెల్లూరు, హైదరాబాదా చూడాల. మీటింగ్ రమ్మంటే వచ్చుకోవచ్చు. ఎందుకు వచ్చింది? ఒక్క మీటింగ్కి వచ్చినప్పుడు బలవంతంగా వచ్చింది. రెండో మీటింగ్ కల్లా అర్థమైపోయిందాము, వెస్టేజ్ కంపెనీలో నేను కనుక నిలబడితే గ్యారంటీగా నా భవిష్యత్తు మారుతుంది, నా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇప్పించగలని చెప్పేసి ఎప్పుడైతే ఆలోచన స్టార్ట్ అయిందో, 2వ క్లాస్ చదువుకున్నామో వెస్టేజ్ని గట్టిగా పట్టుకున్నాను. ఇప్పుడు ఆమె జాయిన్ అయ్యి 3 years అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 2 కంప్లీట్, 3rd year రన్నింగ్లో ఉంది, 3వ సంవత్సరం. ఇప్పుడు ఫర్ మంత్ ఆమె 3 లక్షలు తీసుకుంటుంది. గట్టి చెప్పాలా? లెక్కేయడానికి మీరు ఎవరైనా పోతానంటే మేము ఒకరోజు చెబుతాం, ఆ డబ్బులు 10వ తరగతి అకౌంట్లో పడతాయి, 3 లక్షలు తీసి మీ చేతికి ఇస్తుంది, లెక్కేసి మళ్ళీ ఆమెకి ఇవ్వండి. ఎంత వస్తుంది? ఇప్పుడు ఈ 4 టీచర్లు ఉన్నారు కదా, వీళ్ళు MA BEd PG క్వాలిఫికేషన్లు, వీళ్ళకి సాలరీ 15,000 నుంచి స్కూల్లో 25,000 లోపు హైయెస్ట్ సాలరీ, ఇంటూ 10 సంవత్సరాలు పనిచేస్తే టీచర్గా. ఇప్పుడు ఈ 4 టీచర్లకి బీబీ మేడం చూస్తారా చూడరా? వాళ్ళ ఊరే కదా, చూస్తారు కదా, వస్తారా రారా? ఇప్పుడు వచ్చిన ఈ టీచర్ 4కి ఇప్పుడు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు డబ్బు వస్తుంది. ఎవరికి? ఇప్పుడు టీచర్లు గొప్పనా ఆయమ్మ గొప్పనా? ఆయమ్మ చదువు ఎంత? టీచర్లది ఇందాక అందుకే మీకు చెప్పిన, మీ ఫ్రెండ్ మీ బంధువు ఎవడన్నా నీ ముందు కాళ్ళు ఎగరేస్తే, బిడ్డ ఇదే నీకు ఆఖరిసారి కాళ్ళు ఎగరేయడం, వచ్చే సంవత్సరం ఈ టైంకల్లా నేను కాళ్ళు ఎగరేస్తే రోజు వస్తుంది, నీ సాలరీ ఇప్పుడు 50,000, వచ్చే సంవత్సరం నీదేం 1,00,000 కాదు. కానీ నేను గట్టిగా తెలుసుకుంటే వెస్టేజ్ లో ఉంది అవకాశం. మారచ్చా లేదా లైఫ్? గుర్తుపెట్టుకోండి దయచేసి. బాబాయ్ వద్దనడు, మామ వద్దనడు, ఎక్కడ మన వెస్టేజ్ లో డ్రాప్ అవ్వకూడదు. సో ఈ బీబీ మేడం కారు కొనుంటుందా కొనుండదా? 3 లక్షలు వస్తే కొనచ్చా కొనకూడదా? ఇప్పుడు తొందరలో కారు ఓపెన్ చేయబోతుంది. మీకు డ్రైవింగ్ రాదు కదా మేడం అని మేము అడిగితే, డ్రైవర్ని పెట్టుకొని ఒక 20,000 జీతం ఇస్తా సార్, నాకు కింద ఒకరు మొత్తం నష్టమేముంది. ఇప్పుడు ఈ బీబీ మేడం టీంలో సుమారుగా 10 మందికి ఇప్పటికే కారు హెచ్వర్స్గా మారినరు. ఈ 10 మంది తొందరలో కారు తీసుకోబోతున్నారు. ఎవరి టీంలో? ఆమె బోర్డు మీద ఏమి రాయలేదు పాపం, నేనన్నా 0 గుణాలు పెడుతున్నా, ఆమె మాత్రం ఏమి ఎంతసేపు ఉన్నా మాట్లాడుతుంది. ఒక్కటే విజన్ ఆమెది. నేను చదివింది 2వ క్లాసు. ఈ దునియాలో ఎక్కడికి వెళ్ళినా నా జీవితం మారే అవకాశం లేదు. రాత్రికి రాత్రే గుప్త నిధులు వచ్చి మా ఇంట్లోకి ఒక లంక బిందె దొరికితే మారతా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే ఈ 2 జరిగే ఛాన్స్ లేదు అని వెస్టేజ్ని గట్టిగా పట్టుకున్నది. సావో రేవో, ఫంక్షన్లకు వెళ్ళదు, 1 సంవత్సరం పాటు ఫంక్షన్లు లేవు, ఇంట్లో పిల్లలు లేరు, భర్త లేడు, బంధువులు లేరు, ఏమీ లేదు, ఒకే ఒక ప్రపంచం కనపడుతుంది. ఏందా ప్రపంచం? సక్సెస్ అవ్వాలి, నిలబడాలి మార్కెట్లో. ఇవాళ బీబీ మేడం అంటే గూగుల్లో జస్ట్ అట్లా బీబీ మేడం అని కొట్టండి చాలు, అంతే. దేంట్లో వచ్చేస్తుంది. ఎవరామె? సెలబ్రిటీ. తెలంగాణలో 30 జిల్లాలో, ఆంధ్రాలో 30 జిల్లాల్లో బీబీ మేడం పేరు 4 లక్షల మంది తలుచుకుంటున్నారు ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్ లో. ఎంతమంది? పవర్ ఆఫ్ వెస్టేజ్. ఒక్కరైనా సరే ఈ ఆంధ్ర తెలంగాణ అంటే ఇలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. ఎంతమంది సార్? వాళ్ళందరి గురించి చెప్తే అర్ధరాత్రి 12 అయింది. ఓకేనా? ఏమైనా జాయిన్ చేసిన లీడర్ ఉంటాడా? ఉంటాడా? ఆయన పేరు పాండు సార్. ఏం పేరు? సారే అనాలి మనం. ఆయన పెద్ద లీడర్ అన్నమాట. ఒకప్పుడు కాకి షర్ట్ వేసుకొని ఆర్టీసీ కండక్టర్గా ఇబ్రాహీంపట్నంలో ఉంటూ సిటీ బస్ కండక్టర్గా 11 సంవత్సరాలు పనిచేసిండు. ఎన్ని సంవత్సరాలు సార్? 11 years. మీరు నేను చెప్పే ప్రతిదీ ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ డిపో అడ్రస్ ఇస్తే అక్కడికి పోయి కూడా ఎంక్వైరీ చేసుకో. 11 సంవత్సరాలు చేసిండు. 5,000 జీతం నుంచి హైయెస్ట్ 40,000 రూపాయల జీతానికి వచ్చిండు. కండక్టర్కి ఇంతే ఉంటుందా? లక్షలు వస్తాయా? అంతేనా సార్? ఈ 11 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 3 సంవత్సరాల క్రితం వెస్టేజ్ అవకాశం వచ్చింది. ఆయన ఎవరొకరు జాయిన్ చేస్తారా చేయరా? ఆయన ఒక లీడర్, ఆయన గుర్తు రావచ్చు. ఈ 3 సంవత్సరాల క్రితం పాండు సార్కి అవకాశం వస్తే ఈయన ఏం చేస్తారంటే, ఏదైనా డబ్బు వస్తుంది అంటే ఏమొస్తుందంటే కాశీకైనా నడిచిపోతానంటాడు. యాడికి? కాశీకైనా నడిచిపోతాడు. ఇక్కడ డబ్బు ఉందని చెప్పేసి తెలుసుకొని మీటింగ్కి వచ్చి కనెక్ట్ అయ్యి ఆయనకున్నటువంటి ఒక గొప్ప క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యిండు, జాబ్ వచ్చింది అప్పట్లో. ఇప్పుడు ఇస్తారా? సో ఆయన మాట్లాడితే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎంతో కొంత అర్థమవుతుంది మీకు, కొన్ని అర్థం కాకుండా కొన్ని అర్థమవుతుంది. కానీ ఆయన మాట్లాడితే 10 మాట్లాడితే 9 అర్థం కావు. ఎప్పుడైనా మీటింగ్కి రాండి,
అంటే నేను ఆయన పాపం ఇది చేస్తాను కదా, పెద్ద లీడర్ ఆయన, నాకంటే చాలా తీసుకుంటున్నాడు. అయితే ఆయన మాట్లాడేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. మీరేం చేయాలంటే ఫోన్లు చూసుకుంటూ పక్క వాళ్ళని గీక్కున్నారనుకో, ఆ ఒక్కటి కూడా 10 మాట్లాడుతాం. మీరేం చేయాలంటే ఇట్లా చూస్తా ఉండాలంటే ఏం మాట్లాడుతున్నాడు నేను బండ్లగొడ్డ డిపోలో పని చేస్తున్నాను చెబుతున్నాడు ఆయన. మీకు అర్థం కావడానికి 3 సార్లు. ఆయన కూడా ఇప్పుడు వెస్టేజ్ కంపెనీని గట్టిగా పట్టుకొని పనిచేస్తే కొన్ని కష్టాలు ఉంటాయి స్టార్టింగ్లో, ఈజీ కాదు. మీటింగ్లకు రావాలి, వర్క్ నేర్చుకోవాలి, 100 మంది కస్టమర్లను ఫేస్ చేయాలి, డౌట్ అడిగితే చెప్పగలగాలి, భయపడకుండా నిలబడాలి. ఆ నిలబడే వ్యక్తికి డబ్బు వస్తుంది. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత పాండు సార్కి ఎంత వస్తుందంటే 10 లక్షలు. ఎంత? 10 lakhs. యూత్ చెప్పాలి ఎంత? 10 lakhs. సంవత్సరానికా నెలకు? నిజమేనా సార్? గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి టీడీఎస్ కట్టి వెస్టేజ్ కంపెనీ వాళ్ళు 10 లక్షల రూపాయల మీద గవర్నమెంట్ కి ఎంతైతే కట్టాలో కట్టి వైట్ అమౌంట్ ఆయన అకౌంట్ లో వేస్తుంది. ఇది వైట్ ఆ బ్లాకా? ఒకప్పుడు పాపం టికెట్ కొట్టేటప్పుడు ఆ సంచి నిండా డబ్బులు వస్తాయంట. టికెట్ కొట్టిన డబ్బులు ఇవన్నీ నాయ అనుకుంటారంట. సాయంత్రానికి ఎవరికి ఇవ్వాలి పోయి? గవర్నమెంట్ డిపో వేడికి ఇవ్వాలి లెక్క పెట్టి. అప్పుడు అనుకునేవాడంట, ఈ సంచి నిండా 5,000 వస్తున్నాయి రోజు, నాకు ఏదో ఒక రోజు రోజుకి 5,000 రాకపోతాయి అనుకోండంట. రోజుకి 5,000 వస్తున్నాయి సంచి నిండా, అవి ఎవరికి ఇవ్వాలా? పాపం కారు పోతుంటదంట, పక్కన కారులు వస్తా ఉంటారంట. కారు కొని మా మేడం మా పిల్లల్ని చెప్పాలి ఎప్పటికైనా అనుకుంటారంట. 11 సంవత్సరాల నుంచి అనుకుంటూనే ఉన్నాడు, కానీ కొనడం మాత్రం ఎందుకని? 40,000 వస్తాయి జీతం, పిల్లల చదువులు, ఇంటి రెంట్లు, ఆయన బైక్ పెట్రోలు, ఆయన మెయింటెనెన్స్, ఇంకేమైనా మిగులుతాయా? కారు గిల్లా కొనాలంటే 20,000 అయితే అది కూడా ఉండలేకపోయినా సార్. ఇప్పుడు వెస్టేజ్లోకి వచ్చిన 3 సంవత్సరాలు గట్టిగా పట్టుకున్నాడు, పోరాటం గట్టిగా స్టార్ట్ చేసి డూ ఆర్ డై చేసిండు. ఇప్పుడు ప్రజెంట్ 10 లక్షలు తీసుకుంటున్నాడు. లైఫ్ మారుంటుందా? మారుండదా? 10 మాటలు మాట్లాడుతూ 9 అర్థం కాని వ్యక్తికి నెలకు 10 లక్షలు వస్తూ ఇబ్రహీంపట్నంలో మీరందరూ మీటింగ్కి వచ్చినప్పుడు దయచేసి అందరూ పాన్సార్ ఇంటికి వెళ్ళండి, ఫోటో దిగండి, సెల్ఫీ తీసుకోండి. ఎంత పెట్టి కట్టించాడు? 1 కోటి రూపాయలు పెట్టి కట్టించాడు. తొందరలో అందరికి ఇనాగ్రేషన్ వస్తుంది, ఓపెనింగ్. ఎంత పెట్టి సార్? ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ లోన్ లేదు, వితౌట్ బ్యాంక్ లోన్. మన ఇంట్లో ఫోన్ ఉంటుంది, దానికి నెలవారీ ఈఎంఐ కావాలి. మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, దానికి నెలవారీ అన్ని ఈఎంఐలే. మనకి పొరపాటు కట్టకపోతే ఆటో వేసుకొని అన్ని వేసుకోవచ్చు. కానీ పాన్సార్ 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడితే ఈఎంఐ లేదు. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్. కళ్ళు తెరవాలి మనం. ఆయన వయసు ఎంత తెలుసా? నాకు తెలుసు 40 years, బిలో 40 years. 40 సంవత్సరాల వయసులో 1 కోటి రూపాయల ఇల్లు, నెలకు 10 లక్షల రూపాయల సంపాదన ఉందంటే ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్తాడో ఆలోచించండి. మనకు వచ్చింది అవకాశం, తలుపు తీద్దామా, తలుపు వేద్దామా? కొంతమంది అసలు మేము వెస్టేజ్ ఎరగదేస్తాం సార్ రేపు నుంచి ఇంకా అంటారు. ఇంటికి పోయి 10 మందిని అడుగుతారు. 10 మంది 10 రకాలుగా డౌట్లు అడిగిండ్రు, 10 రకాలుగా మీ మైండ్ తిన్నారు, 10 రకాలుగా మిమ్మల్ని విమర్శించిండ్రు, 10 రకాలుగా భయపెట్టిండ్రు. మిమ్మల్ని వెస్టేజ్ చేస్తామా? పాన్ సార్ ఎక్కడ పోయిందో, బీబీ సార్ ఎక్కడ పోయిందో, అంతర్గం ఎక్కడ పోయిందో, 2 సార్ ఎక్కడ పోయింది. రేపు పొద్దున్నే ఆ పైన ఏదైనా ఉంటే ఇస్త్రీ మూల కొట్టేసి మీ నాయన మీ మిస్సెస్ అన్నారు, సప్పుడవకుండా పోయి పొలంలో విత్తనాలు తెలుపుకున్నదనుకో, ఇవన్నీ ఎక్కడికి పోతాయి? పారిపోతాయి. నిలబడాలి సార్, ధైర్యంగా నిలబడాలి వెస్టేజ్. ఓకేనా? డబ్బు ఉందా లేదా? ఇప్పుడు సక్సెస్ కావాలంటే ఒకే ఒక సీక్రెట్ చెప్పి క్లోజ్ చేస్తా. ఏంటి సార్ ఆ సీక్రెట్ అంటే, ఇక్కడ పెట్టుబడి కొంత పెట్టాలి. ఏం పెట్టాలి సార్? ఇది మన బిజినెస్ కాదా? పెట్టుబడితో పాటు కొన్ని మార్చుకోవాలి. లీడర్ మీటింగ్ కాబట్టి అదొకటి చెప్పి క్లోజ్ చేసేస్తా. జస్ట్ 5 minutes. పాట సార్ గురించి, భీమ్ మేడం గురించి చెప్పే కదా, ఇద్దరే కదా. మన ఎంఎస్ఆర్ టీంలో, మన లీడర్ టీంలో ఇలా డబ్బు తీసుకునే వాళ్ళు సుమారుగా 200 మంది ఉన్నారు. ఎంతమంది సార్? ఎంత డబ్బు? 1,00,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 200. ఎంఎస్ఆర్ గారి టీంలోనే. ఇలాంటి ఎంఎస్ఆర్ గారి టీం లాంటి ఆంధ్ర తెలంగాణ 200 టీంలు ఉన్నాయి. ఎన్ని టీంలు? 200 టీంలో కూడా ఉంటారా లీడర్స్? వెస్టేజ్ అనేది ఒక సముద్రం. మనం తెలుసుకునేది జస్ట్ ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్లు. ఇప్పుడే తెలుసుకుంటే మొత్తం ఏమైంది? బయటికి వెళ్ళిపోతుంది, మైండ్ పని చేయదు, నిద్ర పట్టదు నైట్ ఇంటికాడ.
మా జూనియర్ అని ఒక నేను శ్రీనివాస్ సార్ అని చెప్పి వెస్టేజ్ గురించి ఒక మీటింగ్ తీసుకొస్తే 3 రోజులు షేక్ అవుతుందంటే ఇంట్లో. సార్ నిద్ర పడతలేదు, అన్నది గుర్తులేదు సార్ స్టార్టింగ్. ఏమైంది సార్ అన్న? ఏం లేదు సార్, మనకి ఎప్పుడు సార్ 2 లక్షలు వచ్చేది, మనకి ఎప్పుడు సార్ కావాలి. 3 రోజులు నాకు రోజు ఫోన్ చేస్తారు సార్, నిద్ర పడతలేదు సార్, నైట్ 1, 2, 3 దాకా కూడా చూస్తున్నా. పెద్దగా ఆలోచించగాకు వస్తుంది గ్యారెంటీ మనకి అని చెప్పినాము. ఇప్పుడు నెల 70,000 తీసుకుంటున్నాడు. 100%. 2 ఎకరాలకు ఇచ్చినాం, బలవంతంగా వాడిచ్చినాం. వరి పంట ప్రమాణంగా రిజల్ట్ వచ్చిన తర్వాత పల్లికి వేసినాడు, బాగుంది. 1 ఊరికి వాడిచ్చిండు, చిన్న మీటింగ్కి వచ్చిండు, టక్ చేయించినాం, బ్యాగ్ పెట్టించాం చేతికి. ఇప్పుడు వెస్టేజ్ ఏరియా మారు తొందరగా 1,00,000 కారు అంత మీడియం అందరితో పాటు వాళ్ళు కూడా కారు మారుతుందా లేదా లైఫ్. సో ఇప్పుడు ఇక్కడ సక్సెస్ కావాలంటే కొన్ని మనకు లక్షణాలు ఉండాలా. అది ఏంటి అంటే, ముందు మీరందరూ లీడర్స్ కాబట్టి డైరెక్టర్ ఒకసారి చేతులు ఎత్తారు పైకి. డైరెక్టర్ లైన్ వాళ్ళు గోల్డ్ వద్దు, ఓన్లీ డైరెక్టర్స్ అయిన వాళ్ళు. బ్రాంచ్ డైరెక్టర్స్ లేదా 12%, 10%, 8%. అవన్నీ పాపంగా తెలియదు, అవన్నీ డిస్కస్ చేద్దాం అంటే ఓనా వాళ్ళని నేర్పిల్లాగా ఏం చేయాలండి. సో మీరందరూ లీడర్స్. ఇక్కడ సక్సెస్ కావాలంటే కొన్ని ఉండాలని చెప్పినది ఏంటంటే, ఫస్ట్ ఇది మన వ్యాపారమా బయట వాళ్ళదా? మనది. మందేనా సార్? ఇప్పుడు దేనికోసం వచ్చాం నేనే చెప్పుకుంటా పోకుండా ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఒకసారి చేతులు అట్నే పైకెత్తండి. విత్ సిల్వర్, గోల్డ్ అండ్ స్టార్. మనందరం సక్సెస్ కావాలని వచ్చినాం సార్, వచ్చినాం కదా. మరి మన గోల్ ఏంటి అంటే, ఒకరు ఆరోగ్యం కోసం వస్తారు కొంతమంది. సార్ నాకు హెల్త్ బాగుండాలని వచ్చిన, సప్లిమెంట్ తీసుకున్నా వాడిని. ఇంకొంతమంది సార్ నాకు డబ్బు కావాలి వచ్చిన, లేదు సార్ నాకు కారు కావాలి వచ్చిన, లేదు సార్ నేను ఇల్లు కట్టుకోవాలి వచ్చిన, లేదు సార్ నా ఫ్రెండ్ కార్ దగ్గర రాస్తున్నా నా ముందు వచ్చిన. అందరు తెచ్చండి సార్, తెచ్చండి. హార్ట్ఫుల్ ఉంది కదా. మరి సక్సెస్ కావాలంటే మనలో కొన్ని ఉండాల్సిన అవసరం ఉందా లేదా సార్? ఆశ ఉంది, డబ్బు కావాలని ఆశ ఉంది. ఆశతో పాటు మనిషి ఎప్పుడు వస్తా డబ్బు? మన మాట తీరు మారాలి, మన ఆలోచన మారాలి, మన లక్ష్యం వెస్టేజ్ వైపు ఉండాలి. నేను పొలం పని చేసుకుంటా సార్, చేసుకో, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ సక్సెస్ కావాలి. నేను జాబ్ సార్ పార్ట్ టైం చేస్తా, ఇక్కడ సక్సెస్ కావాలి. లేదా చిన్న కిరాణా షాప్ సార్ చేసుకుంటా, ఇక్కడ సక్సెస్ కావాలి. దానికి మార్గం ఎలా? అంతే కదా సార్, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు చేయాలి అయితే మనం గడవ వ్యవస్థ. సో అది చేసుకుంటూ సక్సెస్ కావాలంటే ఎలా చేయాలి? మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైనా కావచ్చు, మినిమం 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలా వద్దా? పెట్టాల్సిందే సార్, పెట్టాలి. పెట్టకపోతే వ్యాపారం వద్దా? కాదు. ఈవెన్ టీ కొట్టు పెట్టాలన్నా, పాన్ డబ్బా పెట్టాలన్నా 1,00,000 రూపాయల డబ్బు అయితే కావాలి. ఇది కూడా ఒక వ్యాపారమే కదా. ఏ సార్, ఇది ఒక వ్యాపారమే కదా. సో ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి. ఏం పెట్టుబడి సార్ అంటే, మీరు డిస్ట్రిబ్యూటర్ నుంచి, ఎక్కడి నుంచి? డిస్ట్రిబ్యూటర్ నుంచి డైరెక్టర్ అవ్వడానికి ఏ తేడా? డైరెక్టర్ మినిమం ఒక 3 నెలలు టైం పడుతుంది. ఇప్పుడు మీరు 5, 8, 10 ఏదైనా కావచ్చు. డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎక్కడికి రావాలి? బాగా వినండి, ఫోన్ సైలెంట్ పెట్టుకోండి. జస్ట్ 5 మినిట్స్లో క్లోజ్ చేసేద్దాం, ఓకేనా? ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట. మీరు సక్సెస్ కావాలంటే మీరు ఎలా వెళ్ళాలి దీంట్లో? ఏదో నేను వారానికి 1 రోజు మీటింగ్కి వస్తా సార్, లేదు నెలకు ఒకసారి వస్తా సార్, నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తా సార్ అంటే మాత్రం దీంట్లో సక్సెస్ కాదు, 100% కాదు. అలా ఎవరైనా వస్తే మాత్రం మానేయండి. మీ పని మీరు చేసుకో. వ్యవసాయమా, వ్యాపారమా, ఉద్యోగమా, నాకు 20,000 చాలు సార్, నాది చిన్న మైండ్, ఇంతవరకు చాలు నాకు 20, 30, 40 అంటే దీంట్లోకి రావాల్సిన అవసరం బయట దొరుకుతుంది. ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ డ్రీమ్ ఏముండాలి అంటే, ఈ రోజు బతుకున్నాం, రేపు ఉంటామని గ్యారంటీ లేదు. మన కుటుంబానికి ఒక రైట్ ప్లాట్ఫామ్ వేసుకోవాలి. మనం లేకపోయినా కుటుంబం బతకాలి, 100 మందికి ఆదర్శంగా ఉండాలి, 100 మంది చేత జేజేలు కొట్టించుకోవాలి, పోయినా కూడా మన జెండా వెస్టేజ్ జెండా కప్పాలా, కొన్ని 100 మంది బాటలో రావాలా. అలాంటి డ్రీమ్ ఉంటేనే ఇక్కడికి. టైం పాస్ చేస్తారంటే 5 సంవత్సరాల తర్వాత లాస్ పోయేది ఎవరు? గుర్తుపెట్టుకోండి బాగా. మళ్ళీ రీప్లేస్ చేస్తామా టయాన్ని? చేస్తామా సార్? ఆ టైం వేస్ట్ చేసుకోకండి దయచేసి. ఒక నిర్ణయం బలంగా తీసుకోండి. ఏం చేయాలి సార్? స్టెప్ చూద్దాం. ఒక 4 స్టెప్పులు చూద్దాం సక్సెస్ కావడానికి. ఫస్ట్ స్టెప్, మీరు డిస్ట్రిబ్యూటర్ నుంచి డైరెక్టర్ అవడానికి కొంత ఖర్చు అవుద్ది. ఇది మన బిజినెస్. దీంట్లో సీక్రెట్ చెప్పాల్సిందే మీకు. అసలు దీంట్లో రూపాయి కూడా ఖర్చు లేదు సార్ అంటే నమ్ముదామా? ఏ సార్ నమ్ముదామా? ఖర్చు పెట్టాల్సిందే. ఎలా పెట్టాలి సార్? దానికి ఖర్చా పెట్టుబడి? పెట్టుబడి. మన వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి ఇది పెట్టుబడి. ఏం పెట్టాలి సార్? మీరు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, 1,00,000 రూపాయలు దీనికి ఇన్వెస్ట్ చేయండి. ఒకేసారి చేయాలా? నెలకు ఒక 10,000 రూపాయలు అప్రాక్సిమేట్లీ తీసుకోండి.
నెలకు ఒక 10,000 రూపాయలు ఏం చేయాలి? ఒక బైక్ తీసుకోండి, 20,000 30,000 సెకండ్ హ్యాండ్ కొత్త చాయిస్ మీది, ఈఎంఐలో తీసుకుంటారు. మీరు సక్సెస్ కావడానికి మెయిన్ పిల్లర్స్ ఇవి సార్, మెయిన్ స్టెప్స్ ఇవి. ఇవి చేయకపోతే మీరు సక్సెస్ అవడానికి అవకాశం లేదు. ఒక బైక్ తీసుకోండి, రోజుకు మినిమం 200 రూపాయలు మీకు ఖర్చు వస్తుంది. మనందరూ లీడర్స్ కాబట్టి తెలుసుకోవాలి ఎంత వస్తుంది. 100 రూపాయలు పెట్రోల్, 100 రూపాయలు మీ భోజనం ఖర్చు, అంతేనా సార్? ఇంకేమైనా ఉంటుందా? ఏముండదు కదా. మీరు నెలకు 30 రోజులు తిరిగితే మీరు పెట్టే ఖర్చు 6,000 రూపాయలు. ఎంత? అందరం 30 రోజులు తిరుగుతామా? తిరగం. అయినా కూడా లెక్కేద్దాం, 6,000 రూపాయలు ఖర్చు పెట్టాం. మన ఫ్యామిలీకి మినిమం పల్లెటూరులో కూడా 5,000 రూపాయలు ఖర్చు అవుతుందా కదా సార్? మినిమం అవుతుంది కదా. సో 6 5 11, ఒక 11,000 రూపాయలు మీకు నెలకు వారి ఖర్చు వస్తుంది ఈ బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం. ఎన్ని రోజుల్లో మీకు ఇన్కమ్ స్టార్ట్ అయింది అంతే కదా సార్, కావాలి కదా, మనకు తెలియాలి కదా. సో మీరు డిస్ట్రిబ్యూటర్ నుంచి డైరెక్టర్ కావడానికి 3 నెలలు టైం పడుతుంది మినిమం. ఎలా చేస్తే పార్ట్ టైం చేయండి, ఫుల్ టైం చేయండి, మీ ఇష్టం. 3 నెలలు డైరెక్టర్ అవుతుంది. సో పార్ట్ టైం అంటే ఎన్ని రోజులు సార్? వారానికి మినిమంగా 3 రోజులు వెస్టేజ్ కోసం టైంని కేటాయించు. రెండోది మీరు చేయాల్సిన పని, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ ప్రతి వారం మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఏం అటెండ్ అవ్వాలి సార్? మీటింగ్స్. దీనికి కనుక రాకపోతే ఇక్కడ వర్క్ చేసిన ఉపయోగం లేదు, ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ వర్క్ చేయాలి, ఇక్కడ మీటింగ్స్ కావాలి. ఇక్కడ వర్క్ చేయాలి, ఇక్కడ మీటింగ్స్. ఎందుకని? ఎన్ని ఎక్కువ మీటింగ్లకు అటెండ్ అవుతావో వెస్టేజ్ కంపెనీ మీద నాలెడ్జ్, అన్ని మీటింగ్ల ద్వారా నీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ సంపాదించుకుంటావో కొన్ని 100 మందిని వెస్టేజ్లోకి తీసుకురావచ్చు, కొన్ని 100 మందికి ధైర్యం చెప్పొచ్చు, కొన్ని 100 మందిని సక్సెస్ చేయొచ్చు. ఎప్పుడైతే మీటింగ్స్కి రావో నువ్వు డ్రాప్ అయిపోతావు. 3 నెలలు ఉంటావా, 6 నెలలు ఉంటావా, సంవత్సరం ఉంటావు వెస్టేజ్లో, బట్ నో యూజ్. టీం రాదు, డబ్బు రాదు, పైగా చులకన అయిపోతావు మార్కెట్లో. సంవత్సరం నుంచి చేస్తున్నావు, నువ్వేం సంపాదిస్తున్నావు అంటారా, అడుగుతారా లేదా? మన ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతారు, వాళ్ళకి సమాధానం చెప్పాలి మనం. సో ఇక్కడ ఖర్చు పెట్టాలి, ఇక్కడ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలి సార్? రెగ్యులర్గా వర్క్లో ఉండాలి. వారానికి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, మీ ఇష్టం, మీ చాయిస్, మీకు కుదిరినప్పుడు, మీ టయాన్ని బట్టి, వెసులుబాటుని బట్టి. ఏం చేయాలి సార్ వర్క్ అంటే? మీరు కొన్న బైక్ మీద మీ అబ్బాయిలను కూర్చోబెట్టుకొని మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఏంటి ఆ లిస్ట్ అంటే, మీ రిలేటివ్స్, ఎవరి ఇల్లు? రిలేటివ్స్, ఫ్రెండ్స్, దాని తర్వాత నైబర్స్, దాని తర్వాత క్లాస్మేట్స్, దాని తర్వాత అన్నోన్ పర్సన్స్, బయట తెలియని వాళ్ళు. వీళ్ళందరినీ ఏం చేయాలంటే ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ లో ఏ రోజు పరిచయమైన వాళ్ళు, ఏ రోజు గుర్తొచ్చిన వాళ్ళు, వాళ్ళ పేరు, సెల్ నంబర్, ఊరి పేరు ఒక నోట్ బుక్ లో రాసి పెట్టుకోండి. పేరు, సెల్ నంబర్, ఊరి పేరు. ఇలా లిస్టు 3 నెలల్లో మీకు తెలియకుండానే 100 మంది అవుతారు. ఎంతమంది అవుతారు లిస్టు? 10 మెంబర్స్. ఈ 100 మందిని ఈ 3 నెలల టైంలో వారానికి రోజుకి ఎంతమంది కలుస్తారు? 1 2 3, అంతకంటే ఎక్కువ కలవరు. సో మీ అప్లైనర్ బైక్ మీద కూర్చోబెట్టుకొని పెట్రోల్ మీరు పోసుకొని ఓ బ్యాగు, కిట్టు అన్ని తగిలించుకోండి. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఒక షూ. ఇప్పుడు లీడర్ అయింది కాబట్టి 500 రూపాయలు షూ ఖర్చు, 100 రూపాయలు ఫైల్, వెస్టేజ్ ఫైల్, ఒక 4 జతల బట్టలు, ఒక 4,000 రూపాయలు. ఇది మీ పెట్టుబడి వెస్టేజ్లో, ఫస్ట్ పెట్టుబడి. సెకండ్ పెట్టుబడి ఒక బైకు, నెలకు ఒక 10,000 రూపాయలు ఖర్చు. ఎవరి బిజినెస్ సార్ ఇది? గట్టిగా చెప్పాలి, ఎవరిది? ఎవరిది? సో 3 నెలలు కష్టపడ్డాము, 100 మందిని కలిసాము. 100 మందిలో జస్ట్ 30 మందే జాయిన్ అయ్యారు. ఎంతమంది? ఏం సార్? పాంప్లెట్స్ ఉన్నాయా? బోర్ కొడుతున్నాయా? గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఎందుకు మీకు ఇంత విడదీసి విడమర్చి చెప్తున్నానంటే, సక్సెస్ అయితే హ్యాపీ, అవ్వకపోతే ఆ బాధ ఎంత ఉంటుందంటే, ఉంటుందా ఉండదా? సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్ అవుతున్నామన్నా బాధ్యులు ఎవరు దీనికి? నేను అని అనుకోవాలి మనం. సక్సెస్ అయితే 100% నువ్వే, ఫెయిల్ అయితే 1000% నువ్వే. ఇప్పుడు చెప్పే మిస్టేక్స్ చేయకుండా ఎవరైతే కష్టపడతారో 100% సక్సెస్ వస్తుంది. భగవంతుడు కూడా దాన్ని ఆపలేడు సార్. సో ఇక్కడ రెగ్యులర్ గా వర్క్ లో ఉండండి. ఒక బైక్ తీసుకోండి, ఫస్ట్ పెట్టుబడి ఒక 500 రూపాయలు పెట్టి షూ తీసుకో, ఒక 4 జతలు బట్టలు పట్టించుకో, 100 రూపాయలు పెట్టి ఫైల్ కొను, ఒక 500 రూపాయలు పెట్టి బ్యాగ్ తీసుకో. ఇది నీ పెట్టుబడి. నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు లీడర్స్ అందరూ 5% కావచ్చు, 8 కావచ్చు, 10 కావచ్చు, నేను ఎలా ఉన్నానో అలా ఉండాలి. ఏమున్నాయి సార్? షూ ఉన్నాయా? బ్లాక్ ప్యాంట్ ఉందా? ఉంది సార్. వైట్ షర్ట్ ఉందా? ఉంది సార్. టై ఉందా? ఇవి మీ కాడ కనపడాలి.
ఎవరైతే మెయింటైన్ చేస్తారో లెక్కేయండి. 500 రూపాయల బ్యాగ్, 500 రూపాయల షూ, 100 రూపాయలు కిట్టు, 4000 రూపాయల బట్టలు, 500 రూపాయల బ్యాగ్. ఎంత అయింది సార్ మొత్తం? 6000. ఇలా పాన్ డబ్బా పెట్టాలంటే 2 లక్షలు కావాలి సార్. మేము ఎంత పెట్టుబడి పెట్టిస్తున్నాం సార్? ఇది ఫస్ట్ పెట్టుబడి. లేడీస్ అయితే అందరు జెంట్స్కే చెప్తారు సార్, మరి మాకేం లేదంటే మీరు మెయింటైన్ చేయాల్సింది. మా అంతే మేడం ఏ డ్రెస్ చేసుకున్నది? ఏం సార్? స్కూల్కి వెళ్ళింది. ఆ డ్రెస్ ఏది మేడం? స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ నుంచి వచ్చి మీటింగ్ ఉందని చెప్పేసి డ్రెస్ కోడ్ తీసుకొని వచ్చింది. ఆమె లీడరా డిస్ట్రిబ్యూటరా? లీడర్. ఇప్పుడు మనందరం లీడర్లమా డిస్ట్రిబ్యూటర్లమా? లీడర్. వి ఆర్ ఆల్ లీడర్స్. మరి నెక్స్ట్ మీటింగ్ కి ఎవరైతే టై, ఎవరైతే బ్లాక్ ప్యాంట్, ఎవరికైతే వైట్ షర్ట్ లేదో వాళ్ళకు వెస్టేజీలో విజన్ లేదని అర్థం. వాళ్ళు వెస్టేజ్లో సక్సెస్ వచ్చినా రాకపోయినా పర్లేదని ఆలోచిస్తున్నారని అర్థం. వెస్టేజ్ నాకు అవసరం లేదని ఆలోచిస్తున్నారని అర్థం. ఆ బ్యాచ్లో ఉందామా? లీడర్గా సక్సెస్ అయ్యే బ్యాచ్లో ఉందామా? కనపడకుండా నెక్స్ట్ మంత్ కనపడకుండా చేద్దామా? అందరం వైట్ అండ్ వైట్ లో వచ్చి టై కట్టుకుంటే ఎవరన్నా పొరపాటున బయట చూసే వాళ్ళు కలెక్టర్ల మీటింగ్ ఏమైనా జరుగుతుందేమో అనుకోవాలా వద్దా? ఇది సక్సెస్ అవడానికి మెయిన్ పిల్లర్ సార్. ఇది మన డ్రెస్ కోడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. ఎదుటి వ్యక్తి రెస్పెక్ట్ ఇస్తాడు, నీకు కూర్చోబెడతాడు, మాట్లాడతాడు, నువ్వు చెప్పేది వింటాడు. నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకుని 4 బొక్కలు పెట్టుకొని పైన టీ షర్ట్ 4 బొక్కలు పెట్టుకొని పోయి కూర్చుంటే వీడు ఎప్పుడెప్పుడు పోతున్నా అని చూపుతాడు ఇంట్లో నుంచి. అంతేనా సార్? బిత్తర సూపులు చూపుతారు అనుకోవాలి ఇంట్లో సాయా. ఆయన వీడు ఎక్కడి నుంచి వస్తున్నా గ్రాంతరవాసిలా ఉన్నాడు, వీడు ఎప్పుడు పోతాడు అనుకుంటా. అదే నీట్ గా డ్రెస్ వేసుకొని కూర్చొని ఒక లెటర్ ప్యాడ్ తీసుకొని చెప్తే మీ మాట వింటాడా? విండా? మీరు సక్సెస్ అవడానికి మొట్టమొదటి మెట్టు సార్ డ్రెస్ కోడ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టు. సో ఇది చేయండి ఫస్ట్. రెండోది మీరు డిసైడ్ అయ్యి రేపే కొనమని చెప్పడం వల్ల 1 నెల 2 నెలల 3 నెలల టైం తీసుకొని సక్సెస్ అయ్యి ఒక బైక్ తీసుకోండి, ఒక బ్యాగ్ పెట్టుకోండి, దాంట్లో ప్రొడక్ట్ పెట్టుకోండి, రెగ్యులర్గా వర్క్లో ఉండండి. ఓకేనా సార్? సో 3 నెలల్లో మీకు తెలియకుండా 30 మంది టీం అయితే ఈ 30 మంది టీం కాస్త 50 మంది అయితే 50 మంది కాస్త 100 మంది అయితే ఇంకా మీకు తెలియకుండా టీము వెళ్ళిపోతుంది. మీరు జాయిన్ చేసిన వాళ్ళు జస్ట్ ఒక 10 మందిని జాయిన్ చేస్తారు. మీరు ఈ 10 మందిని రెగ్యులర్గా మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఏం చేయాలి? రెగ్యులర్గా వాళ్ళని తీసుకురావాలి. ఎంతమంది వస్తారు? 10 మంది వస్తారా? ఒక్కరు వస్తారు, తెచ్చుకొని కూర్చోబెట్టుకోండి. ఇంకో మీటింగ్ 10 మందికి చెప్పి ఇంటింటికి వెళ్ళి ఫోన్ చేసి అరే మామ రేపు మీటింగ్ ఉందిరా అన్నకు వస్తాడా? అరే చిచ్చా రేపు మీటింగ్ ఉందిరా అంటే వస్తాడా? ఇంటికి వెళ్ళి నువ్వు ఇట్లా కనపడాలి. ఫస్ట్ టైం నీ డిస్ట్రిబ్యూటర్కి ఎట్లా కనపడాలా? ఇలా కనపడాలి. ఇలా కనపడి సురేష్ రేపు మంచి బిజినెస్ మీటింగ్ జరుగుతుంది వెస్టేజ్ది, నువ్వు జాయిన్ అయినావు, ఐడి తీసుకున్నావు, ప్రొడక్ట్ వాడుతున్నావు, నేను హ్యాపీరా, రేపు మీటింగ్ జరుగుతుంది, ఎంఎస్ఆర్ సార్ అన్న సార్ వస్తున్నారు, రేపు మీటింగ్కి రా. వస్తే ఏం చెప్తారు రా? వచ్చే వ్యక్తి నెలకు 10 లక్షల రూపాయలు డ్రా చేస్తున్నారు ఆ వెస్టేజ్లో, జాయిన్ అయ్యే సంవత్సరాలు అవుతుంది, 3 కోట్ల రూపాయలు డబ్బు సంపాదించిండు. ఆయన ఇచ్చే వార్డ్స్ కొన్ని లక్షల మంది తీసుకుంటున్నారా? మనం కూడా ఆయన లాగా డెవలప్ కావాలంటే మీటింగ్కి వెళ్ళాలి. వస్తాడా రాడా? ఫోన్ చేసి అరే చిచ్చారే బిర్యానీ పెట్టి సచ్చబెట్టరా అంటే వస్తాడా? రాడు. వే ఆఫ్ టాకింగ్ ఇది మార్చుకోవాలి. ఓకేనా సార్? మీరు ఇలా కనపడాలా? 10 మందిని కలిసింది ఇదే విధంగా పోయి అందరూ వస్తారా? ఒక్కరు వస్తారు, తెచ్చి కూర్చోబెట్టుకోండి, పర్ఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ అందరం కలవండి, 10 మంది ఇద్దరు వస్తారు, వచ్చి కూర్చోబెట్టు. ఒక మీటింగ్కి ఎవరు రాలా? డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం నువ్వు వచ్చి కూర్చో, నువ్వు షైన్ అవ్వు ఫస్ట్, నువ్వు సబ్జెక్ట్ నేర్చుకో, నువ్వు లీడర్గా మారు. వస్తారా? తర్వాత నాయకుడు బలంగా నిలబడితే కార్యకర్తలు ఎంతమంది అయినా లీడర్ గట్టిగా లేకపోతే రాత్రి జెండా బీకేస్తారు రాత్రి. ఓకేనా సార్? సో ఇది చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు 3 నెలల ఖర్చు ఎంత వచ్చింది ఒకసారి చూద్దాం. 3 నెలలు ఇంటూ 11,000 అంతేనా సార్? ఎంత? 13,000. 33,000. నాకే లెక్కలు రావు. 33,000 అయింది. ఓకేనా? 3 నెలలు ఖర్చు పెట్టారు. సో మీకు డైరెక్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అయిపోయి ఇక్కడ 3 నెలల్లో ఈ 100 మంది ఉన్న పాయింట్స్ 100 మంది వస్తారు, 30 మంది ఇచ్చినా డైరెక్ట్ అయిపోతారు. సో 30 మంది వస్తే డైరెక్ట్ అవుతారు. డైరెక్టర్ గా మీ కంపెనీ 4%. ఇంతేనా మేడం? ఎక్కువ పెంచిందా? 15%. ఓకేనా? గుర్తుందా? 15% మీకు కంపెనీ వాటా ఇస్తుంది. కమిషన్ కాదు సార్. మీరు ప్రొడక్ట్ వాడితే 20% డిస్కౌంట్ ఇచ్చిన, 4 నెలలకు 1 నెల ఫ్రీ ఇచ్చింది, అవన్నీ అయిపోయినాయి, అవన్నీ వస్తున్నాయి రెగ్యులర్గా. ఇప్పుడు వచ్చేది ఏంటిది? వాటా, షేర్. మనం కూడా కంపెనీలో వాటాదారులం, షేర్ హోల్డర్స్. లాస్ట్ చెప్తే ఎలా ఇస్తుంది అనేది పాయింట్స్. సో ఇక్కడ 15% వాటా కింద మీకు డైరెక్టర్ని చేసి సన్మానం చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చి చైర్మన్ గారు రికగ్నైజ్ చేసిన తర్వాత డైరెక్టర్ బోనస్ అని చెప్పేసి మినిమం 5,000 నుంచి
10,000 రూపాయల లోపు మధ్యలో మీకు డైరెక్ట్ బోనస్ 5, 6, 7, 8, 9, 10,000 మీ టీం బట్టి మీరు చేసిన బిజినెస్ బట్టి అప్రాక్సిమేట్లీ ఒక 8, 9, 10,000 లేదా 5, 6, 7,000 స్టార్ట్ అయింది ఇన్కమ్ సార్ అయిందా? ఇక్కడికి వచ్చినప్పటికల్లా మీరు ఖర్చు ఎంత పెట్టిండ్రు 33,000. ఆదాయం ఎంత వచ్చింది 5,000 వేసుకుందాం, 10 కూడా వద్దు. ఓకేనా? మనకు నమ్మకం లేదు కదా. 5,000 వచ్చింది. ఇక్కడ 3 నెలలు అయిపోయింది. నెక్స్ట్ 3 నెలలు మీరు డైరెక్ట్ అయిపోయినారు, మీకు అనుభవం వచ్చింది. ఈ 3 నెలల్లో ఒక 30 నుంచి 50 మీటింగ్లకి మీరు అటెండ్ అయినరు. మీరు చేయాల్సిన పని ఏంది? 30 నుంచి 50 మీటింగ్లు అటెండ్. 50 మీటింగ్లు తీసుకున్న నాలెడ్జ్ మీ మైండ్లో ఉంది, డౌట్లు అన్నీ క్లియర్ అయిపోయి. ఓకేనా? ఎంతో మంది లీడర్స్ చూస్తున్నారు సక్సెస్ అయిన వాళ్ళను. ఇప్పుడు మీకు వర్క్ చేయడం ఈజీనా కష్టమా? ఈజీనా సార్? ఫస్ట్ 3 నెలల్లో తడబడ్డరు, భయపడ్డరు, సబ్జెక్ట్ చెప్పలేకపోయినరు, మిమ్మల్ని బెదిరించిండ్రు, భయపెట్టిండ్రు. ఇప్పుడు భయపెడతారా? లేదు, ఇప్పుడు చెప్పగలుగుతారు ఎవరికైనా. సో ఈ 3 నెలలు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు వచ్చిన 30 మంది టీంలో ఒక 4 సెలెక్ట్ చేసుకోండి. ఎంతమందిని? మీకు చెప్తాం ఎవరు డైరెక్టర్లు అవుతారు, ఎవరిని సెలెక్ట్ చేయాలి మీరు లీడర్ చెప్తాం. సో ఆ 4 సెలెక్ట్ చేసుకొని వాళ్ళలో ఒక వ్యక్తిని డైరెక్టర్ చేస్తే ఎంతమందిని? ఒక వ్యక్తిని డైరెక్టర్ గా మార్చాలి. డైరెక్టర్ కావాలంటే ఏం చేయాలి సార్? ఇవన్నీ తెలుసు కదా అందరికి. 5,500 పాయింట్లు తెచ్చుకోవాలా, మనం కొన్నది, మన కింద వాళ్ళు కొన్నది, వాళ్ళ కింద వాళ్ళు కొన్నది అన్ని కలిపి మనం కలుపుతాం. 1,75,000 రూపాయలు ఎప్పుడైతే బిజినెస్ వస్తుందో మనం డైరెక్టర్ అవుతాం. ఓకేనా? ఇది ఐడియా ఉంది కదా. మనం ఏం చేయాల్సిన పనిలా, మనం కొంటాం, 10 మందిని చేర్పిస్తాం, వాళ్ళకి నచ్చినవి వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళ పాయింట్స్ మనకే కలుస్తాయి. ఆ 10 మంది మళ్ళీ ఒక 2-3 జాయిన్ చేస్తారు కదా, ఒక్కొక్కరు 30 మంది టీం అయింది. 30 మంది కొనే మనకే పాయింట్లు కలుస్తాయి. సో ఇవన్నీ క్లబ్ అవడం వల్ల 1,75,000 ఎప్పుడైతే అయిపోద్దో మన కంపెనీ డైరెక్టర్ చేస్తాం. సో మనకు ఒక 5,000, 6,000, 7,000 ఇన్కమ్ వచ్చింది. నెక్స్ట్ 3 నెలలు ఇంకొక వ్యక్తిని డైరెక్టర్ చేస్తే ఏం చేయాలి? డైరెక్టర్ అంటే మనం ఆయన మొయ్యాలనా? రోజు ఖర్చు పెట్టాలనా? దావతులు ఇవ్వాలనా? ఏం లేదు కదా. ఆయనకి అనుభవం లేదు కాబట్టి, మీకు అనుభవం ఉంది కాబట్టి ఆయన బైక్ మీద మీరు కూర్చొని వెళ్ళి వాళ్ళ కస్టమర్స్కి వెస్టేజ్ గురించి చెప్తారు. వెస్టేజ్లో ఏమున్నాయి ప్రోడక్ట్, ఇవి ఆర్గానికా కెమికలా, ఇవి వాడుకుంటే బెనిఫిట్ లేనిది, ఇందులో చేరితే లాభాలు ఏంది, కంపెనీ ఎప్పటి నుంచి ఇవి చెప్తాం. అంతేనా సార్? సో ఆయన డైరెక్టర్ చేసి ఒక 30 మంది 40 మంది టీం తయారు చేసి ఆయన కూడా డైరెక్టర్ చేస్తే మీకు ఏ క్యాడర్ వస్తుంది? ఏ క్యాడర్ వస్తుంది సార్? సిల్వర్ డైరెక్టర్. ఇది మీ ర్యాంక్. ఇక్కడ మీకు 2 వాటాలు ఇస్తుంది కంపెనీ. డైరెక్టర్ ఒకటే ఇచ్చింది డైరెక్టర్ బోనస్, ఇక్కడ 2 ఇస్తుంది. ఏంటి సార్ అవి? టీమ్ బిల్డింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, డైరెక్టర్ బోనస్ 3 వస్తాయి. మీ డైరెక్టర్కి ఏమో ఒకటే, మీకు 3 డైరెక్టర్ బోనస్ వస్తుంది డైరెక్టర్ కాబట్టి. సిల్వర్ డైరెక్టర్ కాబట్టి 2 అదనంగా వచ్చినాయి. ఈ 3 ఆదాయాలు కలిపి మీ ఇన్కమ్ మినిమంగా 10,000 నుంచి 15,000 రూపాయలకి వెళ్ళిపోతుంది. ఎంత? మా డైరెక్టర్లకే 10 వస్తుంది. సిల్వర్ 15 తీసుకోవచ్చు, 20 కూడా తీసుకోవచ్చు, 25 కూడా తీసుకోవచ్చు. మీకు ఎంత చెప్పా? 10 నుంచి 15,000. అప్పటికి మీరు పెట్టిన ఖర్చు 6 నెలలు 11,000 ఇంటూ 6 నెలలు ఎంత అయింది సార్? 66,000. ఓకేగా? ఇది పక్కా పెట్టాల్సిందే కదా. పక్కా పెట్టాల్సి. సో మీరు సిల్వర్ అయినరు 15,000 ఇన్కమ్ వచ్చింది. ఓకేనా? 15 ప్లస్ డైరెక్టర్ ఎంత వచ్చింది? 5. ఎంత వచ్చింది? 20. భయపడాల్సిన పని, అధైర్యపడాల్సిన పని. ఇక్కడ మీ టీం ఎంత వస్తుంది? మీరు సిల్వర్ డైరెక్టర్ గా ప్రమోట్ అయితే మీ టీం మినిమం 100 నుంచి 150 మంది పైబడి అయిపోతారు. ఎంతమంది? 300 నుంచి 400 మంది వస్తారు. బట్ వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంతమంది వాడి ఇంటికాడ డ్రాప్ అయిపోతారు, పని చేయరు, మీటింగ్కి రారు. మేము వాడుతూ ఉంటాం ప్రోడక్ట్, వాళ్ళు కస్టమర్స్ అంటాం. సో యాక్టివ్ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ 150 మంది రెగ్యులర్ గా మీటింగ్కి వస్తుంటారు, ప్రోడక్ట్ వాడుతుంటారు. సో మీరు మీకున్న 4లో ఒక వ్యక్తిని డైరెక్టర్ చేసిండ్రు, 2వ వ్యక్తిని కూడా మీ కింద ఉన్న వాళ్ళని డైరెక్టర్ చేస్తే ఎంతమందిని? ఇంకొక వ్యక్తిని. అంతే, అందరిని చేయాల్సిన పనిలా. ఒకరిని చేశారు, సిల్వర్ అయ్యారు, 15,000 పోయింది చెప్పు. 2వ వ్యక్తిని కూడా సెలెక్ట్ చేసుకొని చేస్తే యాక్టివ్గా ఉన్నాడు, చదువుకున్నాడు, సర్కిల్ ఉంది, మీటింగ్కి వస్తున్నాడు, మీ జూనియర్, ఆయన పట్టుకో, ఆయన డైరెక్టర్ చేద్దాం. సో ఆయన చేస్తే మన క్యాడర్ గోల్డ్ డైరెక్టర్. ఏ క్యాడర్ సార్? గోల్డ్ డైరెక్టర్. ఇక్కడ మన టీం సైజు 300 నుంచి మినిమం 500 మంది టీం సైజ్ అయిపోతుంది. అది ఎక్కడెక్కడ వస్తుందో మీకు సంబంధం లేదు, వెళ్ళిపోద్ది టీం. అర్థమైందా సార్? మీరు ఒక అగ్గిపుల్ల గీసిండ్రు అంతే. అది మా అనిత మేడం అచ్చంపేటలో జాయిన్ చేసింది 4గురిని. ఇప్పుడు అనిత మేడం టీము అచ్చంపేట, నాగర్ కర్నూలు, వనపర్తి, కొల్లాపూర్, డిండి, దేవరకొండ, హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఆమె పెట్టింది వాళ్ళందరినీ వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోతా ఉంటుంది. అర్థమైంది సార్? సో ఇక్కడ మీరు గోల్డ్ డైరెక్టర్గా మీ టీం సైజ్ ఇది, మీకు వచ్చే ఇన్కమ్స్, డైరెక్టర్ బోనస్ వస్తుంది, కంపెనీలో వాటా, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది,
ట్రావెల్ ఫండ్ వస్తుంది, దీంతో పాటు LOB వస్తుంది, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఇది వెస్టేజ్ లో ఉన్నటువంటి 9 ఆదాయాల్లో అతి పెద్ద ఆదాయం LOB. ఏం సార్ అది? LOB 18%, ట్రావెల్ ఫండ్ 3%, టీమ్ బిల్డింగ్ బోనస్ 14%, డైరెక్టర్ బోనస్ 15%. ఇవన్నీ కలిపి మీకు ఎంత వస్తుంది ఆదాయం అంటే మీకు అర్థమయ్యే భాషలో, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి 100 కోట్ల వ్యాపారం వస్తుంది అనుకోండి, నెలకు 200 కోట్ల పైన వస్తుంది ఇప్పుడు కంపెనీకి వ్యాపారం త్రూఅవుట్ ఇండియా. 14 దేశాల్లో వెస్టేజ్ కంపెనీ ఉంది. ఎన్ని దేశాల్లో? 14. 9 దేశాల్లో ప్రజెంట్ వ్యాపారం జరుగుతుంది. ఇంకా 4 కొత్త దేశాల్లో పర్మిషన్ తీసుకున్నారు. సో 100 కోట్ల పైన బిజినెస్ జరుగుతుంది. 100 కోట్ల మీద ఈ షేర్ తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 15% అనుకోండి 100 కోట్ల మీద డైరెక్టర్ బోనస్ ఎన్ని కోట్లు? 15 కోట్లు. సో ట్రావెల్ ఫండ్ 3% అనుకోండి 3 కోట్లు. 18% LOB అనుకోండి 18 కోట్లు. ఈ డబ్బు మొత్తం షేర్ బయటికి తీసి ఎంతమంది అయితే డైరెక్టర్ ఉన్నారో వాళ్ళందరికీ వాటాల రూపంలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పనిచేస్తారు. మనకి ఇప్పుడు ఇచ్చేది జీతమా? వాటా. కమిషనా? కాదు. ఇచ్చేది ఏంటది? షేర్, వాటా. అర్థమైందా సార్ ఇప్పుడు? సో ఈ గోల్డ్ డైరెక్టర్ మీకు వచ్చే ఇన్కమ్ మినిమం 25,000 నుంచి 50,000 రూపాయల వరకు వెళ్ళిపోద్ది. లేదు 40,000 స్టాండర్డ్ తీసుకోవచ్చు. ఎంత వచ్చింది? 40. సో ఎన్ని నెలలు అవుతుంది మనం జాయిన్ అయ్యి? 9 నెలలు. ఓకేనా? మనం డైరెక్టర్ అవ్వడానికి 3 నెలలు, మన కింద జూనియర్ డైరెక్టర్ అవ్వడానికి 3 నెలలు, ఇంకో డైరెక్టర్ అవ్వడానికి 3 నెలలు. అంతేనా సార్? 3 మూళ్ళు 9 నెలలు. 9 నెలలు ఇంటూ 11,000 మన ఖర్చు. ఇప్పుడు కొత్త లెక్క ఎడ్యుకేషన్ పర్సన్స్ లెక్క వేయండి, చదువుకున్న వాళ్ళు మాత్రం లెక్క వేయండి. 9 ఇంటూ 9 10 90, 9 ఒకట్లు ఎంత అయింది? 1,00,000. ఓకేనా? గోల్డ్ డైరెక్టర్ ఎంత వచ్చింది మనకు? డైరెక్టర్ గా ఎంత వచ్చింది? 5. సిల్వర్ డైరెక్టర్ గా ఎంత సార్? 15. గోల్డ్ డైరెక్టర్ గా 40 15 40 15 55 5 60. లెవెల్ అవుతుందా మన ఖర్చు? లెవెల్ అవుతుందా? నెక్స్ట్ 3 నెలలు. నెక్స్ట్ 3 నెలల్లో మనం 1 2 డైరెక్టర్లు చేసినాం, గోల్డ్ అయినాం. 3వ వ్యక్తిని కూడా డైరెక్టర్ చేస్తే మన క్యాడర్ ఏ క్యాడర్ సార్? అది స్టార్ డైరెక్టర్. మన హోదా వస్తుంది. స్టార్ డైరెక్టర్ గా మనకిచ్చే ఇన్కమ్స్ మొత్తం ఇవన్నీ ఇస్తూ అదనంగా కార్ ఫండ్ ఈ నెల మాత్రమే చెప్తాం. నెక్స్ట్ మంత్ ఇంకా చెప్పాం. నెక్స్ట్ మంత్ మీరు ఎలా మార్కెట్లోకి వెళ్తున్నారు, మీకు వచ్చే డౌట్స్ ఏంది, వాటిని ఎట్లా ముందుకు వెళ్ళాలి ఫేస్ చేసి. ఓకేనా? ఇది ఇప్పుడు బాగు. సో స్టార్ డైరెక్టర్ గా మీకు ఇవన్నీ ఇస్తూ కార్ ఫండ్ ఇస్తుంది. 5% కంపెనీకి వచ్చేటువంటి అమ్మకాల్లో కార్ ఫండ్, కార్ కొనాల రూల్ ఏమి లేదు. కార్ ఫండ్ ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? స్టార్ 3 డైరెక్టర్లు చేసుకొని 3 నెలల పాటు వీళ్ళని మెయింటైన్ చేస్తే డైరెక్టర్లుగా స్టార్ డైరెక్టర్ గా కారు ఫండ్ ఇస్తుంది. మనకు, మనం లేకపోతే మిస్సెస్ కి, పిల్లలకి 3 తరాలకి కారు ఫండ్ ఇస్తుంది. ఎవ్రీ మంత్. సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి ఇచ్చేది. ఎంత ఇస్తుంది సార్ కారు ఫండ్ అంటే మినిమం 5,000 నుంచి హైయెస్ట్ 60,000 రూపాయల వరకు కారు ఫండ్ ఉంది కంపెనీ. ఇక్కడికి వస్తే ఎవ్రీ మంత్ నీకు 20,000 వచ్చింది అనుకో కారు ఫండ్ ఎగ్జాంపుల్ గా, ఇంటూ 12 నెలలు ఎంత వస్తుంది? ఎంత? జస్ట్ ఒక కార్ ఫండ్ ఒక్కటే నెలకి 20,000 వస్తే సంవత్సరానికి. సో ఈ స్టార్ డైరెక్టర్ గా మీరు 3 ప్రమోట్ చేసుకుంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇక్కడ మీరు డైరెక్టర్ అవ్వడానికి 3 నెలలు, మీ కింద ఒక ఆయన అవ్వడానికి 3 నెలలు 6, ఇంకొక ఆయన అవ్వడానికి 3 9, ఇంకొక ఆయన 3వ వ్యక్తి అవ్వడానికి కూడా ఎంత అవుతుంది? 3 నెలలు. 4 3 12 సంవత్సరం. సంవత్సరానికి ఖర్చు ఎంత వచ్చింది? 12 నెలలు ఇంటూ 11,000, 1,20,000 1,30,000. అంతేనా సార్? అంతకంటే ఎక్కువ లేదు కదా. ఇప్పుడు మీ ఆదాయం చూద్దాం. స్టార్ డైరెక్టర్ గా మీకు వచ్చే ఇన్కమ్ మినిమం 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు తీసుకోవచ్చు. నెలకా సంవత్సరానికా? ఇప్పుడు మీ ముందు మాట్లాడే వ్యక్తిని ఈ క్యాడర్ కంప్లీట్ చేసిన డైమండ్ లో ఉన్న ఎవ్రీ మంత్ 1,00,000 తీసుకుంటున్నాం. నమస్కారం.
ఫార్వర్డ్ చేస్తాం మీ సీనియర్లకి. ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ చేసుకోండి స్టార్ అయినప్పటి నుంచి లక్ష వస్తుందో లేదు. ఇప్పుడు లెక్కేద్దాం. మనం పెట్టిన ఖర్చు 1,20,000 రూపాయలు అంతేనా సార్ సంవత్సరానికి. నేను ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పి 1 లక్ష మీరు ఈ బిజినెస్ కోసం పెట్టుబడి పెట్టుకోండి. ఒకేసారి తేవాల్సిన నెలకు ఒక 10,000 మీ ఖర్చులకు. సో 1,20,000 ఖర్చు పెట్టిండ్రు. స్టార్ డైరెక్టర్ గా మీరు తీసుకునేది మినిమం 50,000 అనుకుందాం. ఓకేనా 50,000. అప్పటి వరకు ఎంత తీసుకున్నారు? 60. 60 ఎక్కడి నుంచి మీరు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇక్కడ నుంచి మీ ఇంట్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్? మీకు నెలకు 50,000 చెక్ వస్తుంది, ఇంట్లోంచి పెట్టాలా? లేదు కదా సార్. నెక్స్ట్ డైమండ్ డైరెక్టర్. ముగ్గురు చేసిండ్రు స్టార్ అయ్యారు. 4వ వ్యక్తిని కూడా డైరెక్టర్ చేసుకుంటే డైమండ్ అవుతారు. మినిమం నెలకు 1,00,000 రూపాయలు ఇన్కమ్. ఇక్కడ నుంచి మీరు బతుకున్నంత కాలం ఇంట్లోంచి ఖర్చు పెట్టాల్సిన అవసరం. ఇది మన బిజినెస్. పెట్టచ్చా పెట్టకూడదా సార్? నిన్ను కారులో తిప్పుతూ నెలకు 2-3 లక్షలు సంపాదించుకుంటూ 100 మందిలో గౌరవం పొందుతూ బాసులు లేకుండా ప్రతి నెల పోయి స్టాక్ తేవాలా, ప్రతి నెల లక్షలు ఖర్చు పెట్టాలా, నా వ్యాపారం నడుస్తుందో నడవదో. ఒక 20 లక్షలు పెట్టి అచ్చంపేటలో వ్యాపారం పెట్టినా ఒకవేళ పొరపాటును కూర్చోకపోతే నీ వ్యాపారం లాస్ అయింది. ఈ 20 లక్షల రూపాయలు పెట్టిన వ్యాపారం లేదా 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి లాస్ అయిపోతే 10 లక్షలు తీర్చుకోవడానికి జీవితాంతం సరిపోతుంది. తెల్లంటికలు వచ్చేస్తాయి, రంగు వేసుకోవాలా, టెన్షన్, బీపీలు, షుగర్లు తయారు. ఇంకొక వ్యాపారం చేద్దామంటే మనసు వస్తుందా? మనసు వచ్చినా డబ్బు వస్తుందా? అప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటారా? ఆలోచించి 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 కృషించి నశించి వెళ్ళిపోతుంది. వెస్టేజ్ లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. పొరపాటున మనం ఎవరికి ఏం జరగకూడదని కోరుకుంటాం. ఇన్ కేస్ ఏదన్నా జరిగి ఎవరికి గ్యారంటీ కాదు కదా సార్. నీటి మీద బుడగ లాంటి వాళ్ళం ఎప్పుడు బయలుపోతామో తెలియదు. అలా జరిగితే వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుందంటే ఇప్పటిదాకా నువ్వు కష్టపడి రక్తం చిందించి ఖర్చు పెట్టి తయారు చేసుకున్న టీం ఉంటది. ఆ టీం మనం పోతే ప్రొడక్ట్ కొండ్రా వాడతారు సార్. వాళ్ళు వాడిన రోజులు కంపెనీ ఏం చేస్తుందంటే ఈ వాటాలు మొత్తం మనకిస్తూ మనం లేకపోతే కుటుంబం మిస్సెస్ కి 1,00,000 రూపాయలు ఇస్తుంది. లక్షలో చనిపోయినాం, పొరపాటున ఏదైనా జరిగి చనిపోతే ఈ 1,00,000 రూపాయలు నా మిస్సెస్ బతుకున్నంత కాలం ఇస్తుంది. ఎవ్రీ మంత్ 1,00,000. ఆ మంచి పని చేయాల్సిన అవసరం లేదు, మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ఉన్న టీంలో ఏదో ఒక లీడర్ నడిపిస్తారు. నా పైన 10 మంది లీడర్లు ఉన్నారు, నా కింద 100 మంది లీడర్లు ఉన్నారు. అనిత మేడం లాంటి వాళ్ళు, మా రమేష్ సార్, రాంబాబు సార్ లాంటి వాళ్ళు, రాజేష్ సార్ లాంటి వాళ్ళు ఉన్నారు. నడిపిరా 1,00,000 వస్తుంది. నేను పోతే నా కుటుంబం హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలి వాళ్ళకి? గట్టి చెప్పాలి. వాస్తవేనా ఇది? 1 ఎకరా పొలం లేదు, ₹1 బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ లేదు, ఒక ఇన్సూరెన్స్ పాలసీ లేదు. నేను చనిపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారా? బాధపడతారు. అదే నెలకు 1,00,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డబ్బు పడుతుంటే హ్యాపీనా? దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్. ఇంత అవకాశం ఉంది సార్ వెస్టేజ్ లో. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కొన్ని 100 మందికి డబ్బు వస్తుంది. కరోనా టైంలో చనిపోయిన వాళ్ళకి భర్త బతుకున్నప్పుడు యాక్టివ్గా టీంలో పనిచేస్తుంటే 1,00,000 వస్తే, భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు 3 లక్షలు వస్తుంది. కొంతమందికి 50,000 వస్తుంది, ఇప్పుడు 1,00,000 వస్తుంది. కొంతమంది 2 లక్షలు వస్తుంది, ఇప్పుడు 3 లక్షలు వస్తుంది. ఇంట్లో కూర్చొని చెక్కులు తీసుకుంటున్నారు సార్. ఉందా ఎక్కడైనా అవకాశం? ఇలాంటి అవకాశం మనం వచ్చినప్పుడు ప్రాణం పెట్టి పనిచేయాలా వద్దా? చేసుకుంటూ మీటింగ్ రాకుండా, టైల్ కట్టకుండా, తక్కువ చేసుకోకుండా, ఫ్రెండ్స్ మాట విని, బంధువుల మాట విని ఇంట్లో కూర్చుంటే ఎవరు డెవలప్ చేస్తారు నిన్ను? ఉందా అవకాశం బయట? ప్రాణం పెట్టి పనిచేస్తున్నాం సార్ మేము. అర్థమవుతుందా? మా సొంత బ్రదర్ నెలలో 30 రోజులు 30 మీటింగ్లు పెడతారు. అర్ధరాత్రి ఇంటికి వస్తే పిల్లల్ని చూసుకొని తెల్లవారుజాము 4 గంటలు మళ్ళీ బస్కి వెళ్ళిపోతాడు మీటింగ్కి. ఎక్కడెక్కడ తెలుసా? ఆంధ్రాలో 10 జిల్లాలు, తెలంగాణలో 20 జిల్లాల్లో మీటింగ్లు పెడుతున్నాడు. ఎంత వస్తుంది తెలుసా నెలకి? ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి ఎలా బతకాలో తెలియక, సెంటు పొలం లేక, బ్యాంక్ బ్యాలెన్స్ లేక, తాతలు సంపాదించిన ఆస్తులు లేక, ఇదేనా జీవితం అని చెప్పేసి తరుణంలో వెస్టేజ్ కంపెనీ వస్తే 5 సంవత్సరాల క్రితం గట్టిగా పట్టుకుంటే 3 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. 20 లక్షల కారులో తిరుగుతుండో జస్ట్ ఇప్పుడు ఏజ్ 43-44 మాత్రమే. ఇంకొక జస్ట్ 2 ఇయర్స్ తర్వాత నాకు తెలిసి నెలకు 20 లక్షల నుంచి 30 లక్షలకి వెళ్ళిపోబోతున్నాడు. జస్ట్ 1 or 2 ఇయర్స్. పవరా ఎవరన్నా ముంచుతున్నావా? లేదు. అన్యాయం చేస్తున్నావా? లేదు. గవర్నమెంట్ మోసం చేస్తున్నావా? లీగల్ గా సంపాదిస్తున్నావు, రాయల్టీ గా సంపాదిస్తున్నావు, 100 మందికి ఆదర్శంగా ఉంటున్నావు. ఇది కదా సార్ చేయాల్సింది. 4 రోజులు బతికినా కాకిలాగా కరకాలం బతికిన కంటే హంసలాగా 6 మాసాలు హంసలాగా 10 మందికి ఉపయోగపడుతూ
బతికితే దాన్ని లైఫ్ అంటాం. ఓకేనా సార్? సో అన్నీ ఉన్నాయి వెస్టేజ్ కంపెనీలో. దయచేసి మీరు చెప్పిన ఫార్ములాను యాస్టీజ్గా ఇంప్లిమెంట్ చేయండి. ఒకటి డ్రెస్ కోడ్ మోస్ట్ ఇంపార్టెంట్. బైక్ తీసుకోండి, రెగ్యులర్గా వర్క్లో ఉండండి, అన్ని మీటింగ్కి అటెండ్ అవుతుండండి, ఈగో ఫీలింగ్స్ తగ్గించుకోండి. నాకు స్టార్టింగ్లో చాలా ఈగో ఫీలింగ్ ఉండేది, ఎవరితో మాట్లాడను, ఈడెంత అనుకుంటే చూస్తే ఉంటుందా ఉండదు సార్ అందరికీ? నాకు కొంతమంది ఉంటారు, 5 ఎకరాల పొలం ఉంది, నాకు 20 లక్షలు అమ్ముతుందంటే నా ఆస్తి ఎంత? 1 కోటి రూపాయలు. నాకేంద్ర ఇల్లు లెక్క చేసింది అంటమానమా? ఆ ఈగో ఫీలింగ్ తగ్గించుకొని అందరినీ గౌరవిస్తూ టీం తయారు చేసుకుంటూ అంచెలంచెలుగా వెస్టేజ్లో ఎదగడానికి అవకాశం ఉంది. కొన్ని తగ్గించుకోవడానికి ఏమైనా ఖర్చు ఉందా? ఉందా సార్? మా ఏం చెప్పినా మీటింగ్లకు వస్తా ఉంటే మా ఎంఎస్ఆర్ సారు ఇస్త్రీ పెట్టి తోమేస్తాడు. బాగా తోమితే ఎన్ని ముడతలున్నా ఆ ముడతలే ఈగో ఫీలింగ్స్, కోపం, అసూయ, చిరాకు. పక్కింటోడు ఆటో కొనుక్కొచ్చుకున్నాను, కొత్త ఆటో, ఇంకా చూస్తా ఉంటారు ఆ పక్కింటోళ్ళు, వీడు కొత్త ఆటో తెచ్చిండంటే ఎవరిని ముంచిన రాయుడు, ఏం చేస్తున్నారు అసలు కథ ఏంది తేల్చాలి రాయండి. తెల్లగా బట్టలు వేసుకుంటే కొంతమంది ఓర్చలేరు, కారు కొనుక్కుంటే ఓర్చలేరు, ఎక్కడ పొలం కొంటే ఆ గుణాలు కొంచెం తగ్గించుకుందాం. ఈర్ష్య ద్వేషాలతో సాధిస్తామా సార్? ఎవరైనా ఉన్నారో సాధించిన వాళ్ళ చరిత్రలో? కోపం, ఈర్ష్య, ద్వేషం, అసూయ, చికాకు ఏం సాధించలేవు. అన్నీ తగ్గించుకొని ప్రేమతో పక్కవాడిని పలకరిస్తే భగవంతుడు చూస్తా ఉంటాడు, నువ్వు ఎంత మారితే నిన్నంత పైకి. ఎస్ ఆర్ నో? ఇది జగమెరిగిన సత్యం. ఇది తెలుసుకుందాం, అందరం మారదాం, అందరం డెవలప్ అవుదాం. ఈ నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పటికల్లా ఎలా ఉండాలి? ఎంఎస్ఆర్ టీంలో ఒకే ఒక విలువ నేర్పిస్తాం. ఏంటిదంటే రాజస్థాన్ ఎడారిలో వదిలిపెట్టినా కూడా అక్కడికి వచ్చే యాత్రికులకు ఇసుక అమ్ముకొని బతికేలా నేర్పిస్తాం. అక్కడ ఏం దొరుకుతుంది? ఇసుక. ఏముంటుంది వ్యాపారం, ఆ ఇసుకను అమ్మాలా. ఎలాగో ట్రైనింగ్ ఇస్తారు ఎంఎస్ఆర్ గారి టీంలో. ఏం నేర్పిస్తారంటే డిసిప్లిన్. అంటే ఏం సార్ డిసిప్లిన్ అంటే? ఎదుటి వ్యక్తిని గౌరవించడం,